సో యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఆర్ నాట్ ఎర్రర్స్. ఇవి ఎర్రర్స్ కాదు, వాంటెడ్గా మనమే ఎక్సెప్షన్ బ్లాక్కి కంట్రోల్ని మూవ్ చేస్తున్నాం. సో కంట్రోల్ ఎలా మూవ్ చేస్తాము? సో 2 ways ఉంటాయి అన్నమాట. సో ఒకటి దీనిలో మళ్ళీ టూ ఉంటాయి, 2.1 2.2 అని. 2.1 అనేది నార్మల్ యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్. ఏమంటే ఇంతకుముందు మనం నిన్న డిక్లేర్ చేసుకున్నట్టు ఒక ఎక్సెప్షన్ వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలా. సో తర్వాత కండిషన్లోనే మనం రైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కండిషన్ పెట్టలేదు అనుకో ఏమవుతుందంటే, సో బిగిన్ అండ్ లోపల ఇన్సర్ట్ ఒకటి ఉంది, అప్డేట్ ఉంది, తర్వాత నేను రైజ్ చేసినాను, తర్వాత ఇన్సర్ట్ ఏదో ఉంది, ఇన్సర్ట్ సెకండ్ స్టేట్మెంట్, ఇంకోటి ఏదో సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది, ఇంకా సంథింగ్ XYZ చాలా ఉన్నాయి అనుకున్నాం. ఇక్కడ రైజ్ వితౌట్ కండిషన్ ఇక్కడ పెట్టినాం అనుకో ఏమవుతుందంటే, రైజ్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే ఎక్సెప్షన్ బ్లాక్ రైజ్ చేసేదానికి కమాండ్ మూవ్ చేసేదానికి, ఎక్సెప్షన్ రైజ్ చేసేదానికి. ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇన్సర్ట్, అప్డేట్, రైజ్. ఓకే, రైజ్ అవుతుంది, ఎక్కడికి వస్తుంది? ఎక్సెప్షన్ బ్లాక్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసినా సరే ఇక్కడ దాకా వస్తుంది, ఎక్సెప్షన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం ఇక్కడ దాకా వస్తుంది, ఎక్సెప్షన్. తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. అర్థమవుతుందా? తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఏది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో రైజ్ ఎక్సెప్షన్ అనేది కండిషన్, ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే రైజ్ అవ్వాలా. ఏదన్నా సరే కండిషన్ ట్రూ అయితే దాని లోపలికి వెళ్తుంది, అప్పుడు మాత్రమే రైజ్ చేయాలి. లేదనుకో ప్రతిసారి రైజ్ అయిందనుకో దాని తర్వాత పెట్టిన స్టేట్మెంట్స్ అన్నీ ఇన్వాలిడ్ అయిపోతాయి. ఎందుకు అవి ఎగ్జిక్యూట్ అవ్వవు, రాసి ఏం యూజ్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంది? డిక్లేర్ చేసుకోవాలి ఎక్సెప్షన్ వేరియబుల్. ఎలా డిక్లేర్ చేసుకోవాలా? ఎక్సెప్షన్ వేరియబుల్లో స్పేస్ ఎక్సెప్షన్. సో ఎగ్జాంపుల్ ఇది కాస్ట్ అనుకుంటే ఎక్సెప్షన్. సో కండిషన్ ఇలా వేసుకోవాలి. ఏదన్నా కండిషన్, మీ కండిషన్ సాటిస్ఫై అయితేనే రైజ్ చేయాలా. సో ఇఫ్ కాస్ట్ గ్రేటర్ దాన్ 15,000 దెన్ రైజ్ ఈ కాస్ట్ ఎక్సెప్షన్ అండ్ డిఫర్. సో ఈ విధంగా రైజ్ ఎక్సెప్షన్ నేమ్. ఎక్సెప్షన్ నేమ్ మనం ఆల్రెడీ డిక్లేర్ చేసుకుంటాం కదా, ఆ ఎక్సెప్షన్ నేమ్ రైజ్ చేయాలి. రైజ్ ఈసారి కింద హ్యాండిల్ చేసుకోవాలి. ఆ ఎక్సెప్షన్ వస్తే ఏం చేయాలి? వెన్ దిస్ ఎక్సెప్షన్ దెన్. సో ఇంతకుముందు సిస్టమ్ ఎక్సెప్షన్లో ఇది రైజ్ అనేది లేదు మనకు. ఆటోమేటిక్ ఎర్రర్ వచ్చిందంటే ఆటోమేటిక్ అదే రైజ్ చేసేది, సిస్టమే రైజ్ చేసేది. ఓకేనా? సో ఇప్పుడు మనం మాన్యువల్గా రైజ్ చేస్తున్నాం. రైజ్ ఈ దిస్ ఎక్సెప్షన్. సో ఏదైనా సరే క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ ఏమన్నది ఎక్సెప్ట్ టెస్ట్ ప్రొసీజర్. ఒక నంబర్ నేను 3తో డివైడ్ అయ్యేటట్టుగా రావాలి, లేదనుకో ఎక్సెప్షన్ రావాలి. ఎనీ నంబరు 3తో కానీ ఏదో ఒక నెంబర్తో డివైడ్ చేసేటట్టుగా ఉండాలి. సో లేదు 2 నెంబర్స్ ఇస్తాను, ఆ నెంబర్తో డివైడ్ అయ్యేటట్టుగా ఉండాలి. సో 3,1 ఇచ్చినాను అనుకో, అంటే చూపిస్తాను చూద్దాం. p_number ఇన్ నంబర్ p_divisor ఇన్ నంబర్ యాజ్ బిగిన్ ఎండ్. సో దీంతో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోవాలి. రిమైండర్ 0 ఉండాలి. 0 రాలేదనుకో ఎక్సెప్షన్ రైజ్ చేయాలి. సో చూద్దాం. రిమైండర్ నంబర్ రిమైండర్ ఎలా కనుక్కుంటాం? మోడ్ ఆఫ్ p_number p_divisor. రిమైండర్ నేను డిస్ప్లే చేస్తాను. tbms_output.put_line ఏంటి రిమైండర్ ఏంది రిమైండర్. ఓకే, నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్
ఆన్. డిబిఎంఎస్ అండర్ స్కోర్ అవుట్పుట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ రెండు ఇన్ పారామీటర్ కాబట్టి ఎగ్జిక్యూట్ 6,3 ఏమొస్తుంది రిమైండర్ 0 రిమైండర్ 6, ఇప్పుడు కూడా 0నే వస్తుంది. 7,2 వచ్చింది 1 వస్తుంది. నాకు 1 రాకూడదు, రిమైండర్ ఇప్పుడు 0నే ఉండాలి. ఏ నెంబర్ని పాస్ చేసినా 0 లేకుండా 1 వచ్చిందనుకో నాకేం చెప్పాలంటే ఎక్సెప్షన్ రైజ్ అవ్వాలి. అర్థమవుతుందా? నాకు అది ఎగ్జాక్ట్ డివైడ్ అయ్యే నెంబర్నే పాస్ చేయాలి నేను 2 పారామీటర్స్. ఇప్పుడు 7 అనుకో 3.5 అయింది అనుకో తీసుకుంటుందా, అప్పుడు 0. ఓకేనా? ఇలా రిమైండర్ ఇలా కనుక్కోవాలి. సో నేనేం చేయాలా, మాన్యువల్గా నేను ఎక్సెప్షన్ రైజ్ చేయాలా. ఏం చెక్ చేయాలి ఇప్పుడు, నేను రిమైండర్ కనుక 0 కాకపోతే ఎక్సెప్షన్ రైజ్ చేయాలి, ఎర్రర్ని రైజ్ చేయాలి. 0 కాకపోతేనే ఎక్సెప్షన్ రైజ్ చేయాలి. సో ఎక్కడ రైజ్ చేయాలా, నేను డిస్ప్లే కంటే ముందు చేయాలి. ఇక్కడ అర్థమవుతుందా? డిస్ప్లే చేయకూడదు కదా నేను. సో రిమైండర్ 0 కాకపోతే ఎర్రర్ని త్రో చేయాలి. అప్పుడు ఏం చేయాలి, నేను ఒక ఎక్సెప్షన్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలి. అండర్స్కోర్ ఎక్సెప్షన్ ఏదో పేరు పెట్టుకున్నాను. ఏ డేటా టైప్ అది ఎక్సెప్షన్ డేటా టైప్. ఇప్పుడు నా దగ్గర ఎక్సెప్షన్ వేరియబుల్ ఒకటి ఉంది. నేనేం చేయాలా, చెక్ చేయాలి ఫస్ట్. ఇఫ్ రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 అనేది నాట్ ఈక్వల్ టు 0 ఇలా అన్నా పెట్టచ్చా, లేదనుకో నాట్ ఈక్వల్ టు 0 ఇలా అన్నా పెట్టచ్చు. ఓకేనా? దెన్ 0 కాకపోతే ఎండ్ ఇఫ్ ఏం చేయమన్నాము, రైజ్ చేయాలి. రైజ్ ఇస్ ద కమాండ్ టు రైజ్ ద ఎక్సెప్షన్ బ్లాక్. రైజ్ ఎక్సెప్షన్ బ్లాక్ అయిందా రైజ్. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసుకోవాలి. నేను ఇది రాసిన ఇదే ఇది కాపీ చేసుకున్నాను. నాకు EXEP ఎక్సెప్షన్ when this exception then ఏం చేయాలా, DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ప్లీజ్ పాస్ ఎగ్జాక్ట్ please pass correct number to divide ఏదో మెసేజ్. సో ఇప్పుడు మనం రిమైండర్ ఏం రాసినామంటే ఒక ఎక్సెప్షన్ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాము. రిమైండర్ కనుక 0 కాకపోతే దాని మీనింగ్ ఏంటంటే అది ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వదు అని. ఎప్పుడు 0 వస్తుంది, ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే 0 వస్తుంది. సో డివైడ్ 0 రాలేదని ఏమవుతుంది, రైజ్ ఎక్సెప్షన్ వేరియబుల్ అని పెట్టంగానే అది ఎక్సెప్షన్ బ్లాక్ వచ్చేసి ఆ ఎక్సెప్షన్ ఏం హ్యాండిల్ చేసినా అది వస్తుంది. సో ఎక్సెప్షన్ బ్లాక్లో ఏం రాసినా మనం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కాకుండా వేరేది ఏదైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇన్సర్ట్ కావాలంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ కావాలంటే సెలెక్ట్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దానిలో పెట్టిన అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఒకటే కాదు. సో ఈ బ్లాక్లో పెట్టిన ప్రతి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో నేను దీన్ని కంపైల్ చేసినాను. సో 3.5 అయితే ఓకే రిమైండర్ వస్తుంది. అదే నేను 3 పాస్ చేసినాను మీకు ఏమొచ్చింది, ప్లీజ్ పాస్ కరెక్ట్ నెంబర్ టు డివైడ్. ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్సెప్షన్ బ్లాక్ నుంచి వచ్చింది. అర్థమవుతుందా? సో ఎలా ఇది యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్. సో యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్లో వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలా, మాన్యువల్గా మనమే రైజ్ చేయాలి. ఇదేం ఎర్రర్ కాదు కదా, మనమే ఎర్రర్నే త్రో చేస్తున్నాం అనమాట ఎక్సెప్షన్ బ్లాక్కి. సో ఇక్కడ నుంచి టర్మినేట్ చేసినట్టే ప్రోగ్రామ్. దాని తర్వాత పెట్టిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేనా? సో ఇది హై శాలరీ
వచ్చింది అవుట్పుట్. దీనికి వచ్చింది 3.5 పంపిస్తే 0.5. సో అన్నీ అంతే. ఇంకా యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ 1లో సో మనం వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాము, కండిషన్ బేస్ చేసుకొని మనమే రైస్ చేస్తాం. సో ఈ కండిషన్ ఇప్పుడు శాలరీ గ్రేటర్ దాన్ శాలరీ పాస్ చేసుకున్నాము, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5,000 అని కండిషన్ చెక్ చేసుకున్నాము. 5,000 కంటే ఎక్కువ ఉంటే శాలరీ ఏం చేసినాం, రైస్ చేసినాం. సో రైస్ అంతే, రైస్ ఇలానే చేస్తాం. సో ఎక్సెప్షన్ వేరియబుల్ రైజ్ ఎక్సెప్షన్ కింద హ్యాండిల్. సో ఇది 1. ఇవన్నీ అవే. ఏదన్నా ఉన్నాయి వెన్ అదర్స్ ఉంటే వెన్ అదర్స్ మాత్రమే లాస్ట్లో ఉండాలి. సో ఇది సిస్టమ్ ఎక్సెప్షన్. ఈ సిస్టమ్ ఎక్సెప్షన్ ఇంకా దాని మీనింగ్ ఇంతే. నో డేటా ఫౌండ్ అంటే ఎప్పుడు వస్తుంది, అది డేటా లేకపోతేనే వస్తుంది. ఈ హ్యాక్ అనేది యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్. సో ఇవి ఎట్టన్నా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ వెన్ అదర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది లాస్ట్ ఉండాలి. వెన్ అదర్స్ ఇప్పుడు లాస్ట్లోనే ఉండాలి. సో నెక్స్ట్ ఇది అర్థమైందా? యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్లో 1 అర్థమైందా? నార్మల్ ఎక్సెప్షన్. సుబ్బు, గౌతమ్ అర్థమైంది సార్, అర్థమైందన్న. ఓకే. ఇంకో సెకండ్ ఏమంటే ఇదేం రైస్ చేయాల్సిన పని లేదు, వేరియబుల్ ఏం అవసరం లేదు, జస్ట్ రైస్ అప్లికేషన్ ఎర్రర్ అనేసి ఉంటుంది. సో నార్మల్గా ఎక్కడన్నా సరే అప్లికేషన్లో ఏదన్నా సబ్మిట్ చేసేటప్పుడు ఒక అలర్ట్ లాగా వస్తుంది. ఇది మూల కానీ మధ్యలో కానీ చూసినారు ఎప్పుడన్నా ఒక చిన్న పాపప్ విండో ఒకటి వస్తుంది, మ్యాండేటరీయా అన్నట్లు వస్తాయి. వస్తుందా ఎప్పుడన్నా చూసినారా? సో ఏదైనా సరే మ్యాండేటరీ అనేది అలర్ట్ ఒకటి వస్తుంది, పాపప్ లాగా, ఇన్స్ట్రక్షన్స్ అలాంటివి, ఎర్రర్స్. సో ఆ టైప్ ఆఫ్ అప్లికేషన్లో రావాలంటే, డేటాబేస్ నుంచి అప్లికేషన్లో ఒక పాపప్ మెసేజ్ రావాలంటే, ఎర్రర్ మెసేజ్ రావాలి. సో మనం ఏం యూజ్ చేయాలంటే రైస్ అప్లికేషన్ ఎర్రర్. రైస్ అప్లికేషన్ ఎర్రర్కి ఏ వేరియబుల్ ఎక్సెప్షన్ అవసరం లేదు, ఎక్సెప్షన్ వేరియబుల్ అవసరం లేదు, రైస్ చేయాల్సిన పని లేదు. సో కింద హ్యాండిల్ కూడా చేయాల్సిన పని లేదు, అక్కడికక్కడే టర్మినేట్ అయిపోతుంది. రైస్ అప్లికేషన్ ఎర్రర్. సో దీనికి 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏమంటే ఎర్రర్ నంబర్, సెకండ్ ఏమంటే ఏ మెసేజ్ కావాలన్నది ఆ మెసేజ్. సో రైస్ అప్లికేషన్ ఎర్రర్. సో దీనికి వేరియబుల్ అవసరం లేదు ఇక్కడ. సో జస్ట్ కండిషన్ లోపల రైస్ చేస్తాము. సో ఎక్సెప్షన్లో కూడా రాయాల్సిన పని లేదు. సో జస్ట్ రైస్ అప్లికేషన్ ఎర్రర్ ఇక్కడ రాస్తే సరిపోతుంది. రైస్ అండర్స్కోర్ అప్లికేషన్ ఎర్రర్. సో బ్రాకెట్లో 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ ఏమంటే ఎర్రర్ కోడ్. ఆ ఎర్రర్ కోడ్ అంటే ఏంది? సో ఎర్రర్ కోడ్ అంటే మన ఇష్టం వచ్చిన కోడ్లో పెట్టుకోవచ్చు. బట్ సో రేంజ్ ఎక్కడ ఉండాలంటే -20,001 to -20,999 వరకు ఏ నెంబర్నైనా సరే వాడుకోవచ్చు. ఓకేనా? -20,001 నుంచి -20,999 వరకు ఈ 1000 అంటే ఈ 999 కోడ్స్ ఉంటాయి. ఏ నెంబర్ అన్నా సరే మనం వాడుకోవచ్చు. ఓకేనా? రేంజ్. సో ఇంటర్వ్యూలో అడిగినా అనుకో ఎర్రర్ కోడ్ ఫర్ రైస్ అప్లికేషన్ ఎర్రర్ అంటే ఈ రేంజ్ చెప్పాలి, -20,001 to 20,999. సో అది ఫస్ట్ పారామీటర్. సెకండ్ పారామీటర్ మెసేజ్, ఏ మెసేజ్ డిస్ప్లే చేయాలో ఆ మెసేజ్. సో ఇక్కడ రైస్ అప్లికేషన్ ఫస్ట్ ఏది -20,001. సో సెకండ్ సింగిల్ మెసేజ్ సింగిల్ కోట్స్లో ఉంటుంది. సో ప్లీజ్ పాస్ కరెక్ట్ నెంబర్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎప్పుడు వెళ్తుంది అది? రిమైండర్ కనుక 0 కాకపోతే దీని లోపలికి వస్తుంది, ఇక్కడతో టర్మినేట్ అయిపోతుంది ప్రోగ్రామ్. సో ఇక్కడ మనకు ఇది అప్లికేషన్ కాదు కాబట్టి ఇక్కడ ఒక ఎక్సెప్షన్ వస్తుంది, బట్ పాపప్ విండో రాదు. సో ఏమొచ్చింది? వరా 20,001. ఈ 20,001 ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఇప్పుడు ఇచ్చినాం కాబట్టి వచ్చింది 20,001. సో తర్వాత ఈ మెసేజ్ ప్లీజ్ పాస్ కరెక్ట్ నెంబర్, ప్లీజ్ పాస్ కరెక్ట్ నెంబర్. సో ఏ కండిషన్లో మనం రైస్ చేయాలో ఆ కండిషన్లో మనం దీన్ని కాల్ చేస్తే సరిపోతుంది. రైస్ అప్లికేషన్ ఎర్రర్. సో 2 పారామీటర్స్. ఫస్ట్ పారామీటర్ ఎర్రర్ కోడ్ మస్ట్ బీ బిట్వీన్ -20,001 to -20,999. సో సెకండ్ పారామీటర్ మెసేజ్, ఏ మెసేజ్ అక్కడ పాపప్ విండోలో రావాలా. సో ఇది ఎర్రర్ లాగా, ఎర్రర్ నంబరు ఇది వస్తుంది వరా
20,001 అనేసి వస్తుంది. సో దాని కింద మెసేజ్ వస్తుంది అనమాట, ఇది ప్లీజ్ పాస్ కరెక్ట్ నెంబర్ అనేది అప్లికేషన్ నుంచి ఎంటర్ చేసినప్పుడు వస్తుంది ఈ ఎర్రర్. సో ఇక్కడ కూడా అంతే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 5,000 రైస్ అప్లికేషన్ ఎర్రర్ టర్మినేటర్. నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా వచ్చింది. కాపీ చేసినాను కదా ఇది. సో ఇది అంతే, రైస్ అప్లికేషన్ ఎర్రర్ అండ్ అంతే. సో 20,001 21 దీన్ని ఎగ్జిక్యూట్ చేసినామనుకో వరా -20,021. సో నార్మల్గా మల్టిపుల్ ప్లేసెస్లో యూజ్ చేస్తూ ఉంటే రైస్ అప్లికేషన్ ఎర్రర్. సో ఏ లొకేషన్ అనేది ఐడెంటిఫై చేసేందుకు నంబర్ మారుస్తూ ఉంటాం. -20,001 ఒక మెసేజ్, -20,002 ఇంకొక ఎర్రర్ మెసేజ్, -20,003 ఇంకొక మెసేజ్, అట్లా నంబర్స్ మార్చుకుంటూ వెళ్తూ ఉంటాం. ఓకేనా, ఎక్కడ ఏ నెంబర్ అయినా వాడుకోవచ్చు అప్ టు 20,999 వరకు. సో ఇక్కడితో ఎక్సెప్షన్స్ అయినాయి. సో ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ కనుక మనం 40 పంపిస్తే ఏం చేసినామంటే రైస్ అప్లికేషన్ ఎర్రర్ ఆఫ్ 9. 50 అయితే డిపార్ట్మెంట్ నేమ్ మెసేజ్ అదే ఉన్నా సరే ఎర్రర్ కోడ్ చేంజ్ అవుతుంది. ఓకేనా, ఎర్రర్ కోడ్ మారుతుంది. -20,011. సో ఇట్లా మల్టిపుల్ ప్లేసెస్లో 20,000 అన్నది మల్టిపుల్ ప్లేసెస్లో పెట్టుకోవచ్చు. సో మనం ఎర్రర్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది. సో జస్ట్ ఈ ఎర్రర్ నెంబర్తో కనుక్కోవచ్చు, 20,001 20,011 అనేది. సో ఇంటర్వ్యూ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ సిస్టమ్ ఎక్సెప్షన్స్ అండ్ యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్. సిస్టమ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటవి ఎర్రర్స్. యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్ ఎర్రర్స్ కాదు. సో మనం మాన్యువల్గా దాన్ని కంట్రోల్ని ఎక్సెప్షన్ బ్లాక్కి మూవ్ చేస్తాం. సో సిస్టమ్ ఎక్సెప్షన్స్లో అది ఆటోమేటిక్గా ఎక్సెప్షన్ బ్లాక్ మూవ్ అయిపోతుంది. అది ఎర్రర్ వచ్చిందంటే చాలు ఎక్సెప్షన్ బ్లాక్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్లో మనం మాన్యువల్గా రైస్ చేయాలి, రైస్ చేస్తేనే అది వెళ్తుంది. సో అది ఒకటి. సో సెకండ్ అది యూజర్ డిఫైన్ సిస్టమ్ ఎక్సెప్షన్స్లో 2 టైప్స్, నేమ్డ్ ఎక్సెప్షన్స్, అన్నేమ్డ్ ఎక్సెప్షన్స్. సో యూజర్ డిఫైన్లో ఏమున్నాయి, నార్మల్ మనం రైస్ చేసేది. సెకండ్ ఏమంటే రైస్ అప్లికేషన్ ఎర్రర్ ఉంటాయి. టాస్క్ క్రియేట్ వన్ టేబుల్ ఐటమ్ B9 T. ఇన్సర్ట్ ఫ్యూ రికార్డ్స్, కొన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి. అది కాలం నేమ్స్, ఐటమ్ నేమ్, ఐటమ్ కాస్ట్, అవైలబుల్ క్వాంటిటీ. ఇంతకుముందు మనం చెప్పింది అలాంటిది సిమిలరే. ఆర్డర్ టేబుల్, ఆర్డర్ తీసుకునే టేబుల్ ఇది. ఓకేనా, ఆర్డర్ B9 T. సో ఆర్డర్ నెంబర్ ఏమంటే ఫ్రమ్ సీక్వెన్స్ ఒకటి క్రియేట్ చేసుకోవాలా. సీక్వెన్స్ డాట్ నెక్స్ట్ వాల్యూ. సో ప్రతి ఇన్సర్ట్కి నెక్స్ట్ వాల్యూ అనేది ఇన్సర్ట్ అవ్వాలి. దాంట్లో ఆర్డర్డ్ ఐటమ్, ఏ ఆర్డర్ అంటే పారామీటర్ నుంచి రావాలి కదా, ఏ ఐటమ్ ఆర్డర్ ఇస్తున్నారో. సో ఆర్డర్లో క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ ఆర్డర్ ఇచ్చినారో, ఐటమ్ కాస్ట్ ఎంత, టోటల్ కాస్ట్ ఎంత, దాంతోపాటు డేట్ కూడా ఇవ్వచ్చు. ఆర్డర్ అది. సో క్రియేట్ వన్ ప్రొసీజర్ విత్ 2 పారామీటర్స్. ఏంటది, ఐటమ్ నేమ్, క్వాంటిటీ. ఏమది ఆర్డర్ ప్రొసీజర్ అనమాట. ఐటమ్ ఆర్డర్ ప్రొసీజర్, ఐటమ్ నేమ్, క్వాంటిటీ. సో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, ఎగ్జిక్యూట్ ఆర్డర్ P మౌస్ 3 అంటే మౌస్ 3 క్వాంటిటీ ఆర్డర్ ఇచ్చినట్టు. సో ఏమేమి చెక్ చేయాలా, చెక్ ఐటమ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఐటమ్ B9 టేబుల్. చెక్ అవైలబుల్ క్వాంటిటీ ఉందా, ఆ టేబుల్ ఐటమ్ ఉందా అని చెక్ చేయాలా, క్వాంటిటీ కూడా ఉందా లేదా అని చెక్ చేయాలి. క్వాంటిటీ ఎలా చెక్ చేస్తాం, మొన్న చెప్పిన సేమే. సో దాని తిండి రైస్ చేస్తున్నాం, మనం మాన్యువల్గా రైస్ చేస్తున్నాం. ఎక్సెప్షన్ని యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ ద్వారా రైస్ చేస్తాం. సో P__ క్వాంటిటీ అంటే ఏంది, పారామీటర్ అంటే ఏంది, ఆర్డర్ ఇచ్చిన క్వాంటిటీ ఈజ్ గ్రేటర్ దాన్
ఐటమ్ అవైలబుల్ క్వాంటిటీ అంటే మన దగ్గర టేబుల్లో అవైలబుల్ ఉన్న క్వాంటిటీ. సో ఆర్డర్ క్వాంటిటీ కనుక మన దగ్గర స్టాక్ కంటే ఎక్కువ ఉంటే రైజ్ ఎక్సెప్షన్ మనం మాన్యువల్గా రైజ్ చేయాలి. రైజ్ ఇన్సఫిషియంట్ క్వాంటిటీ అన్నది రైజ్ చేయాలి. ఇక్కడ ఐటమే లేదనుకో ఇక్కడ నుంచి కూడా ఒక అవైలబుల్ చెక్ ఐటమ్ ఈజ్ అవైలబుల్ ఇఫ్ కౌంట్ ఈజ్ 0 లేదంటే నో డేటా ఫౌండ్ ఎక్సెప్షన్ హ్యాండిల్ ఇక్కడ హ్యాండిల్ నో డేటా ఫౌండ్. నో డేటా ఫౌండ్ అంటే ఏంది? సెలెక్ట్ స్టేట్మెంట్లో ఆ ఐటమ్ లేదంటే డేటా ఉండదు. ఐటమ్ టేబుల్లో డేటా ఉండకపోతే ఏమవుతుంది? కింద నో డేటా ఫౌండ్కి వెళ్ళిపోతుంది. నో డేటా ఫౌండ్కి వెళ్ళిందంటే అక్కడ ఏం చెప్పాలా? ఈ ఐటమ్ మన దగ్గర స్టాక్లో లేదు. ఐటమ్ లేదు, స్టాక్ కాదు, మనం ఈ ఐటమే సేల్ చేయడం లేదు, మన దగ్గర లేదు ఆ ఐటమ్. అదే క్వాంటిటీ లేదనుకో క్వాంటిటీ లేదని చెప్పాలి. క్వాంటిటీ లేదు ఎప్పుడు వస్తుంది? ఐటమ్ ఉంటుంది, క్వాంటిటీ ఆర్డర్ చేసుకున్నంత క్వాంటిటీ మన దగ్గర ఉండదు. సో అది సెకండ్ స్టెప్. ఇక నో డేటా ఫౌండ్ మనం హ్యాండిల్ చేయాలి. డైరెక్ట్గా అక్కడ నుంచి టర్మినేట్ అయిపోవాలి ప్రోగ్రామ్. ఐటమ్ లేదంటే కింద నో డేటా ఫౌండ్ దగ్గరికి వెళ్ళి మెసేజ్ ఒకటి రావాలా, దిస్ ఐటమ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ అవర్ షాప్, ఏదో మీ ఇష్టం ఇట్లా. నెక్స్ట్ ఐటమ్ ఉంది అంటే ఏమని నెక్స్ట్ స్టెప్ నేను చెక్ చేయాలా, ఆ క్వాంటిటీ ఎంత ఉంది ఆర్డర్, అది చెక్ చేసిన తర్వాత మనమే మాన్యువల్గా రైజ్ చేయాలి. రైజ్ ఇన్సఫిషియంట్ క్వాంటిటీ. ఈ క్వాంటిటీ ఆల్సో అవైలబుల్ దెన్ ఇన్సెట్ ఇంటూ ఆర్డర్ టీ టేబుల్. సో ఇప్పుడు ప్రాపర్గా ఉంది, క్వాంటిటీ ఉంది, ఎంత ఆర్డర్ ఇచ్చినామో అంత క్వాంటిటీ ఉంటే ఏం చేయాలి? ఇన్సెట్ చేయాలి. దాంతోపాటు ఐటమ్ బీ టైం టేబుల్లో కూడా అప్డేట్ చేయాలి. ఎలా అప్డేట్ చేయాలా? క్వాంటిటీ రిడ్యూస్ చేయాలి, ఎంత సేల్ చేసినామో రిమైనింగ్ క్వాంటిటీ. సో దీంతోపాటు టోటల్ కాస్ట్, కరెంట్ టైం స్టాంప్. కరెంట్ టైం స్టాంప్ అంటే లేదంటే డేటే వాడు, సిస్ డేట్ నేను చూపిస్తాను కరెంట్ టైం స్టాంప్. ఓకేనా? అర్థమైందా? ఇది టాస్క్ చేయడం లేదు, టాస్క్ బాగా ఎన్ని డౌట్స్ ఓకే. ఓకే, నెక్స్ట్ సెట్ సర్వర్ పుట్ సెట్ సర్వర్ అవుట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక అనానమస్ బ్లాక్ వేరియబుల్ ఒకటి పెట్టుకున్నాను. ఈ వేరియబుల్లో ఎంత పెట్టినాను? నేను ఇనిషియల్ వాల్యూ 1 పెట్టుకున్నాను. ఇక్కడ ఏమైంది? DBMS_output డాట్ ఆ వేరియబుల్ నేను ప్రింట్ చేసినాను. తర్వాత ఏం చేసినాను? v_number v_number +1. సో అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది కాబట్టి రైట్ సైడ్లో ఉన్నది క్యాలిక్యులేట్ అవుతుంది. రైట్ సైడ్ ఏముంది? v_number, దాంట్లో 1 ఉంటుంది, 1 + 1 2 అవుతుంది, 2 అసైన్ టు సేమ్ వేరియబుల్. సో మళ్ళీ ఆ వేరియబుల్లో ఏముందో అది ప్రింట్ చేసినాము. ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది? ఇది సో 3 అవుతుంది. సో ఇది 3 ప్రింట్ చేస్తుంది. సో ఇది ఏం చేస్తుంది? అప్ టు 10 వరకు ప్రింట్ చేస్తుంది. 10 వరకు ప్రింట్ చేసేదానికి చిన్న లాజిక్. సో ఒకవేళ నేను 1,00,000 నంబర్స్ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలా? 1,00,000 టైమ్స్ ఈ స్టెప్స్ రిపీట్ చేసుకుంటూ ఉంటాను, అంతేనా? సో ఇలా చేయకూడదు ఇప్పుడు. సో స్టెప్స్ అన్నీ రిపీటెడ్గా ఉన్నప్పుడు లూప్స్ ఉన్నాయన్నమాట, కూడా కాన్సెప్ట్ లూప్స్. సో ఏవైతే స్టెప్స్ మనకు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ స్టెప్స్ అన్ని లూప్స్లో పెట్టుకుంటాం. లూప్ అంటే ఇటరేషన్స్. ఆ లూప్ లోపల పెట్టిన స్టేట్మెంట్స్ అన్నీ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. సో లూప్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎన్ లూప్ వరకు వెళ్తుంది, మళ్ళీ లూప్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎన్ లూప్ వరకు వెళ్తుంది, రిపీటెడ్గా వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు రిపీట్ అవుతున్న స్టెప్స్ ఏవేవి? సో DBMS_ ఇదొకటి, ఇది ఇంక్రిమెంట్ వేరియబుల్. సో ఒక స్టేట్మెంట్ ప్రింట్ స్టేట్మెంట్, ఒకటి ఇంక్రిమెంట్ వేరియబుల్. సో అన్నీ అవే ఉన్నాయి అనమాట. సో నేనేం చేయొచ్చు? ఈ రెండింటిని తీసుకుని వచ్చి లూప్లో పెట్టుకోవాలి. ఈ రెండు రిపీటెడ్గా లూప్ ఎండ్ లూప్, లూప్ ఎండ్
లూప్ ఇలా రాసినామంటే దీని లోపల ఉన్న స్టేట్మెంట్స్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అక్కడే మనం ఏం చెప్పలా, ఇది లైఫ్ టైం తిరుగుతూనే ఉంటాయి. ఆ సెషన్ను బఫర్ మెమరీ కంప్లీట్ అయ్యేదాకా తిరుగుతూనే ఉంటుంది. అయిపోయినాక టైం అవుట్ లేదంటే బఫర్ మెమరీ ఫుల్లో అన్న మెసేజ్ వస్తుంది, బయట వచ్చేస్తుంది, ఎర్రర్ వచ్చేస్తుంది. సో దానికి ఏమో లూప్ రాసినప్పుడు లూప్ ఎండ్ లూప్ దీనిలో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఇటరేట్ అవుతాయి, మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవుతాయి. సో ఏం చేయాలంటే మనం ఇక్కడ నుంచి బయట ఎప్పుడు రావాలో మనమే చెప్పాలి. బయట ఎప్పుడు రావాలి, ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్ చెక్ చేయాలి. ఏదైనా కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ సాటిస్ఫై అయిందంటే లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఓకేనా, లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. సో దానికోసము ఎగ్జిట్ అనే స్టేట్మెంట్ ఒకటి రాయాలి. లూప్ ఎండ్ లూప్ మధ్యలో ఎగ్జిట్ అనేది రాయాలి. ఎక్కడ రాయాలా, ఎక్కడైనా రాయొచ్చు. దాన్ని అది స్టేట్మెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో దాన్ని బట్టి రాయొచ్చు. సో ఒకవేళ నేను ఎగ్జిట్ ఇక్కడ రాసిన అనుకో స్టార్టింగ్లోనే, అదేమవుతుంది, ఫస్ట్ స్టేట్మెంట్ చెక్ చేసి ఎగ్జిట్ అవుతుందా, అది ఎగ్జిట్ అయిపోతుంది. ఇక ఒకవేళ ఇక్కడ రాసిన అనుకో ప్రింట్ అయిన తర్వాత ఎగ్జిట్ అయిపోతుంది. ఇక్కడ రాసిన అనుకో ఇంక్రిమెంట్ అయిన తర్వాత వెంటనే ఎగ్జిట్ అయిపోతుంది. సో మనకి ఎక్కడ కావాలన్నది అది మన రిక్వైర్మెంట్ బట్టి. సో ఎగ్జిట్ ఎలా రాస్తామో మొత్తం చూద్దాం. సో లూప్స్ మొత్తం 3 లూప్స్ ఉన్నాయి మనకు. లూప్స్ ఇటరేషన్స్. ఫస్ట్ ఏమో లూప్, వైల్ లూప్, ఫర్ లూప్. లూప్, వైల్ లూప్, ఫర్ లూప్. సో ఇటరేషన్స్ అవుతాయి అన్నింటిలోనూ సేమ్, ఆల్మోస్ట్ సేమే, అంతా ఒకటే. సో లూప్ సింటాక్స్ ఒక రకంగా ఉంటుంది, వైల్ లూప్ ఒక రకంగా ఉంటుంది, సో ఫర్ లూప్ ఇంకో రకంగా ఉంటుంది. సో లూప్ అనేది నార్మల్ లూప్. సో లూప్ రాసినప్పుడు లోపల ఎగ్జిట్ కండిషన్ వేస్తుంది. సో లూప్ ఏం చేస్తుంది అంటే ఏం చెక్ చేయకుండా లోపల వచ్చేస్తుంది. ఓకేనా, లూప్ లోపల ఎంటర్ అయిపోతుంది. నేను ఫస్ట్ కంట్రోల్ అవుట్పుట్ లైన్ స్టార్ట్ అన్నా, స్టార్ట్ లాస్ట్లో ఎండ్ అని చెప్పిన. ఇక్కడ స్టార్ట్ అనేది అయిన తర్వాత వెంటనే ఈ లూప్ లోపలికి వచ్చేస్తుంది లోపలికి వచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. లోపల మనం ఎగ్జిట్ కండిషన్ రాయాలా, ఈ లూప్ నుంచి బయట ఎప్పుడు రావాలా అన్నది మనం రాయాలి. ఎగ్జిట్ కండిషన్ లోపల రాస్తాం. సో ఏం చెక్ చేయకుండా లూప్ ఇన్సైడ్ వెళ్ళిపోతుంది కంట్రోల్. సో అదే నేను వైల్ లూప్ రాసినాను అనుకో, సేమ్ కోడ్. ఇక్కడ వైల్ లూప్ రాయాలనుకున్నాను అనుకో, లూప్ కంటే ముందే వైల్ బ్రాకెట్లో కండిషన్ ఒకటి పెట్టాలి. ఏ కండిషనో ఆ కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితేనే లోపలికి వెళ్తుంది, అంటే గేట్ దగ్గరే, అంటే గేట్ ముందరే. సో బయట చెక్ చేసినట్టు. సో ఇది కానీ ట్రూ అయితేనే లోపలికి వెళ్తుంది. లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఏవి, ఈ 2 స్టేట్మెంట్స్. కండిషన్ ఇక్కడే ఉంటుంది, కండిషన్ ట్రూ అయితేనే లోపలికి వెళ్తుంది, లేదంటే లోపలికి వెళ్ళదు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడేమవుతుంది, ఏ కండిషన్ చెక్ చేయగానే లోపలికి వచ్చేస్తుంది. లోపల మనం ఏం చేయాలంటే ఎగ్జిట్ కండిషన్ ఇక్కడ రాయాలి. ఎలా రాయాలా, ఎగ్జిట్ వెన్ ఇక్కడ రాసినాను, లూప్ స్టేట్మెంట్స్ ఎగ్జిట్ వెన్ కండిషన్. ఎగ్జిట్ వెన్ ఎప్పుడు బయట రావాలని చెప్పాలా, ఈ నంబరు మనకు 10 వరకు కావాలంటే 10, ఇది కానీ 10 రీచ్ అయిపోయింది అనుకో, అప్పుడు ఎగ్జిట్ ట్రూ అయితేనే బయట వచ్చేస్తుంది. ఇది కండిషన్ ఫాల్స్ ఉన్నంత వరకు లోపలే తిరుగుతూ ఉంటుంది. ఎగ్జిట్ వెన్ v_number ఈక్వల్ టు 10 సెమీకోలన్. ఎగ్జిట్ వెన్ v_number ఈక్వల్ టు 10. సో ఇప్పుడు v_number ఎప్పుడు 10 అవుతుంది, ఫస్ట్ ఇటరేషన్లో ఇక్కడ ఎంత ఉంటుంది, నంబర్ 1 ఉంటుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు 2 అవుతుంది. సో ఇటరేట్ మళ్ళీ ఈ 3 స్టెప్స్ రిపీటెడ్గా వెళ్తూ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏమో ప్రింట్ చేసేదానికి, సెకండ్ ఎగ్జిట్ కండిషన్ చెక్ చేయడానికి, థర్డ్ ఏమో ఇంక్రిమెంట్ వేరియబుల్. ఈ 3 స్టెప్స్ తిరుగుతూనే ఉంటాయి. సో ఈ నంబర్ ప్రతి ఇటరేషన్కి నంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక కేసులో ఇది నంబర్ 10 అవుతుంది. ఆ 10 అయినప్పుడు బయట వచ్చేస్తుంది. సో సేమ్ మనం వైల్ లూప్లో రాయాలనుకున్నాం అనుకో, సో వైల్ ట్రూ కండిషన్ పెట్టాలి. వైల్ v_number ఈక్వల్ టు 10 అన్నాం అనుకో, అది ట్రూ అవుతుంది. అది ట్రూ అయితేనే లోపలికి వెళ్తుంది.
ట్రూ అవుతుందా? ఇప్పుడు వి అండర్స్కోర్ నెంబర్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1 = 10 ఫాల్స్. సో ట్రూ కండిషన్ కావాలా? ట్రూ కండిషన్ కావాలంటే నాకు 10 నెంబర్స్ కావాలా? ట్రూ కండిషన్ కావాలంటే ఏం చేయాలా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని పెట్టాలి. ఇప్పుడు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూవా ఫాల్సా? 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ. ట్రూ అయితే ఏమైంది? లోపలికి వెళ్ళింది. ఇప్పుడు నంబర్ ఏమైంది? ఇది 2 అయింది. సో మళ్ళీ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ. సో మళ్ళీ లోపలికి వచ్చింది, ఇటరేట్ అయ్యింది. సో అట్లా 9 అవుతుంది, 10 అవుతుంది. ఇక్కడ 10 అయింది అనుకో, 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూవే. అప్పుడు లోపలికి వస్తుంది, ప్రింట్ చేస్తుంది. ఈ నెంబర్ ఏమవుతుంది? 11 అవుతుంది. 11 వచ్చినప్పుడు 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ఫాల్స్ అయిపోతుంది, ఎగ్జిట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా అదే ఎగ్జిట్ అయిపోతుంది. వైల్ లూప్ ఏం చేస్తుంది? ఫస్టే ట్రూ కండిషన్ ఉంటేనే లోపలికి వస్తుంది. సో నార్మల్ లూప్ ఏ కండిషన్ చెక్ చేయకుండా లోపల వస్తుంది. మన లోపల ఎగ్జిట్ కండిషన్ పెట్టుకోవాలి. ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలా ఈ లూప్ నుంచి నువ్వు బయట. సో వైల్ లూప్ తర్వాత చూసుకున్నాము. ఫస్ట్ ఇది నార్మల్ లూప్. నార్మల్ లూప్ ఒక స్టేట్మెంట్ ఉంది, దాని వెంటనే లూప్ లోపల వెళ్ళిపోతుంది. లూప్ లోపల ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? ప్రింట్. సో మనం డీబగ్గింగ్ చేద్దాము సింపుల్గా. సో ఇక్కడ ఏమవుతుంది? ప్రింట్ 1 అంటే డిస్ప్లే 1 డిస్ప్లే చేస్తుంది. అవుట్పుట్ విండోలో 1 డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఏం చెక్ చేస్తుంది? చెక్ కండిషన్ 1 = 10. సో ఇది ఫాల్స్. ఫాల్స్ అయితే ఎగ్జిట్ అవ్వమని కాదు, ఫాల్స్ అయితే ఎగ్జిట్ అన్న కాదు, ట్రూ అయితేనే ఎగ్జిట్. ఇది ఎప్పుడు ట్రూ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ వెన్ ట్రూ. ఓకేనా? ఎగ్జిట్ ఇక్కడ వెన్ ద కండిషన్ ఇస్ ట్రూ దెన్ ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్ అండ్ ఎగ్జిక్యూట్ ఆఫ్టర్ స్టేట్మెంట్. ట్రూ అయితేనే ఎగ్జిట్ అయిపోవాలి. ఇది ట్రూ కాదు, ఇది ఫాల్స్ అంటే ఇంకా లూప్లోనే ఉండు, బయట వెళ్ళొద్దు. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది? ఇక్కడ వి అండర్స్కోర్ నంబర్ ఎంత అవుతుంది? ఎంత అయింది? 1 + 1 ఎంత అయింది? 2 అయింది. వి అండర్స్కోర్ నంబర్లో ఎంత ఉంది? ఇప్పుడు 2. ఎండ్ లూప్కి వచ్చేసినాము. మళ్ళీ ఫస్ట్ స్టేట్మెంట్ ఇటరేషన్. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏముంది? ప్రింట్ వి అండర్స్కోర్ నంబర్లో ఎంత ఉంది? 2 ఉంది. ప్రింట్ 2. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేయాలి. 2 = 10 ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు ఏం చేయాలా? లోపలే ఉండాలి, లూప్ లోపలనే ఉండాలి. ఇప్పుడు ఈ నెంబర్ ఎంత అవుతుంది? 2 + 1 3. ప్రింట్ 3. సో పైన వెళ్ళిపోయింది. స్టార్టింగ్ ఆఫ్ ద లూప్ 3. సో 3 = 10. ఇది ఫాల్స్ అంటే ఎగ్జిట్ అవ్వద్దు, స్టిల్ కీప్ ఇన్ లూప్. సో 3 = 10 అంటే మళ్ళీ ఇక్కడ 3 + 1 4 అయింది. ప్రింట్ 4. సో మళ్ళీ చెక్ చేస్తున్నాం. 4 = 10 ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు లూప్లోనే ఉండాలి. 4 + 1 5. ఇక్కడ 5 = 10 ఫాల్స్. ఓకేనా? సో అట్లా 5 + 1 ఏమైంది? 6. 5 + 6 ఇక్కడ 6 ప్రింట్ అవుతుంది. 6 = 10. 6 + 1 7. సో ప్రింట్ 7. 7 = 10 అట్లా రిపీట్గా వెళ్తూ ఉంటుంది. 7 = 10. ఇక్కడ 7 + 1 8. పైన ఇది ఫాల్సే కాబట్టి పైన ప్రింట్ చేస్తున్నాం 8. ఇక్కడ 8 = 10. 8 + 1 ఎంత అవుతుంది? 9. సారీ 8 + 1 9. ఇక్కడ ప్రింట్ 9 ప్రింట్ చేసింది. ఇక చెక్ చేస్తున్నాము. 9 = 10. ఇప్పుడు కింద 9 + 1 ఎంత అయింది? 10. పైన ప్రింట్ 10 అంటే 10 అంటే 10 అయ్యింది. ఇప్పుడు 10 = 10 ఏమైంది? ఇప్పుడు ట్రూ అయింది. ట్రూ అయితే ఏమవ్వాలా? ఎగ్జిట్ అయిపోవాలా. ఎగ్జిట్ అయిపోయిందంటే అక్కడ ఆఫ్టర్ లూప్, ఎండ్ లూప్ తర్వాత ఏం స్టేట్మెంట్ ఉంది? ఎండ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమైంది? ఇక్కడ మనకు అవుట్పుట్లో 1 నుంచి 10 వరకు డిస్ప్లే అయిపోయింటాయి. అర్థమైంది? అయితే ఇటరేషన్ ఎట్లా అవుతా ఉంది. సో ఈ ఎగ్జిట్ కండిషన్ ఎప్పుడు చెక్ చేయాలా? ముందు చెక్ చేయాలన్నా తర్వాత చెక్ చేయాలన్నా అన్నది
మనం అట్లా అనలైజ్ చేసుకోవాలి. దగ్గర స్టార్ట్ 1 to 10 ఎండ్. ఒకవేళ నాకు 10,000 నంబర్స్ కావాలనుకో, 10,000 నంబర్స్ ఏం చేయాలా? ఎగ్జిట్ వెన్ VN_ number ఈక్వల్ టు 10,000 అయిపోయింది. అర్థమైందా లూపు? అర్థమైంది. ఓకే. సో ఎగ్జిట్ కండిషన్ ముందు పెట్టినాం అనుకో, ముందు చెక్ చేస్తుంది, ట్రూ అయితే బయట వచ్చేస్తుంది, అక్కడ నుంచే బయట వచ్చేస్తుంది. తర్వాత పెట్టినాం అనుకో, అక్కడే చెక్ చేస్తుంది, అక్కడ నుంచి బయట వచ్చేస్తుంది. సో ఎప్పుడు ఆ టయానికి మనకు ఆ నెంబర్ ప్రింట్ అయిందా, మన వర్క్ అయిపోయిందా లేదనేది మనం అనలైజ్ చేసుకొని ఎగ్జిట్ కండిషన్ స్టార్టింగ్లో పెట్టాలన్నా, మధ్యలో పెట్టాలన్నా, లాస్ట్లో పెట్టాలి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి ఏమవుతుంది, ఎక్కడ పెట్టాలో తెలిసిపోతుంది. సో నాకు ఇంటర్వ్యూలో రైట్ ఏ ప్రొసీజర్ టు ప్రింట్ ఈవెన్ నంబర్స్ ఫ్రమ్ 1 to 100, 1 to 100 మధ్యలో ఈవెన్ నంబర్స్ ప్రింట్ చేయమంటారు. రైట్ ఏ ప్రొసీజర్ ఆర్ అనానమస్ బ్లాక్ ఏది సరే. ఏం చేయాలా? ఈవెన్ నంబర్స్ అంటే ఏంది? 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సో సింపుల్, ఈ నంబర్ ఇదే ఇటరేషనే, ఇది డిస్ప్లే అయ్యే చోట అది ఈవెన్ నెంబర్ అయితే డిస్ప్లే చేద్దాము, లేదంటే లేదు. ఈవెన్ నెంబర్ అంటే డిస్ప్లే ఎలా అవుతుంది? ఇఫ్ మోడ్ ఆఫ్ VN_ నెంబర్లో వాల్యూ ఉంటుంది 2 ఈక్వల్ టు 0, దెన్ అప్పుడు డిస్ప్లే చేయి, లేదంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయొద్దు. దెన్ ఇఫ్ అయిపోయింది. అంటే ప్రతిసారి ఇదేమో ఇటరేషన్ లూప్ 100 times ఇటరేట్ అవుతూ ఉంది. ఈ లూప్ 100 times ఇటరేట్ అవుతూ ఉంది. సో ఒక ఇటరేషన్లో ఏమో ఇది 0 వస్తూ ఉంది, ఇంకో ఇటరేషన్లో ఇది 1 వస్తుంది, అంతే కదా. 1 ఉన్నింది అనుకో, VN_ నెంబర్లో 1 ఉంటుంది. మోడ్ ఆఫ్ 1, 2 అంటే రిమైండర్ ఎంత? 0 times వెళ్తుంది, రిమైండర్ 1. సో ఇది ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. ఈ కండిషన్ ఫెయిల్ అయిందంటే ND4 అది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఇటరేషన్లో VN_ నెంబర్ 2 ఉంటుంది. 2, 2 అంటే రిమైండర్ 0. సో అంటే 0 సాటిస్ఫై అయింది కాబట్టి లోపలికి వచ్చింది, ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎండ్ తర్వాత వచ్చి మళ్ళీ ఎగ్జిట్ కండిషన్ చెక్ చేసింది, ఓకేనా. ఆ తర్వాత ఇది అదే ఆడ్ నెంబర్స్ ఉంటే ప్రింట్ చేయమంటే ఈక్వల్ టు 1, అంతేనా. ఇవి ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7 ప్రింట్ చేసేటప్పుడు మాత్రమే చేసి సరిపోతుంది. 1 to 100 అర్థమవుతుందా? నాగా అర్థమైంది సార్. అర్థమైంది. ఓకే. సో ఈ విధంగా ప్రింట్ చేసుకోవాలా. సో టేబుల్ ప్రింట్ చేయాలా. 5 టేబుల్, 10 టేబుల్, 6 టేబుల్, ఏ టేబుల్ అయితే ఆ టేబుల్ ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తాము? ఇటరేషన్స్ అయితే తెలుసు, మనం ఇటరేట్ ఎలా చేయాలా. ఓకే, ఇది తీసి నార్మల్ టేబుల్లో నార్మల్గా 1 to 10 కదా ఉంటుంది. 5 into 1 ఈక్వల్ టు 5, అట్లా 5 into 10 ఈక్వల్ టు 50. సో అప్పుడు ఎగ్జిట్ ఎప్పుడు ఇవ్వాలా? 10 ఇటరేషన్స్ కావాలి నాకు, 10 ఇటరేషన్స్ కావాలా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే VN_ టేబుల్ నెంబర్ ఈక్వల్ టు 5 అనుకున్నా. 5 టేబుల్ నేను రాస్తున్నా, 5 టేబుల్ ఇక్కడ రాసుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలా? లూప్ లోపల 5 టేబుల్లో 5 రిజల్ట్ నెంబర్, అంతే. ఇది ఏం లేదు, రిజల్ట్ కోలన్ ఈక్వల్ టు రిజల్ట్లో ఏం పెట్టుకోవాలా? 5 into 1, 5 టేబుల్ ఇంటూ 1 ఎక్కడ ఉంటుంది? VN_ నెంబర్. ఫస్ట్ ఇటరేషన్లో 5 into 1, సెకండ్ ఇటరేషన్లో 5 into 2, థర్డ్ ఇటరేషన్లో 5 into 3, అట్లా 10 ఇటరేషన్ చేస్తున్నాము 5 into 50 దాకా. సో ప్రతి ఇటరేషన్లో ఇందులో 5, 10, 15 అనేది రిజల్ట్లో వస్తుంది.
టేబుల్ ఏమో ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను టేబుల్ ఫార్మాట్లో రాయాలి. ఎలా ఉంటుంది టేబుల్లో? 5 × 1 = 5 ఇలా ఉంటుంది. సో నేను ఎలా రాయాలి? 5 ఎక్కడ ఉంటుంది? టేబుల్ v__ టేబుల్లో 5 ఉంటుంది. కన్కాటినేటెడ్ ఇంటూ అనే సింబల్ రావాలా అట్లే నేను కాన్స్టెంట్లో పెట్టుకున్నాను. తర్వాత 1 ఎక్కడ ఉంటుంది? 1 2 3 4 5 6 up to 10 కదా. ఇది ఇటరేషన్లో ఇంక్రిమెంట్ వేరియబుల్ v__ నంబర్. తర్వాత కన్కాటినేషన్ ఏముండాలా? = అనే సింబల్ ఉండాలా. ఓకే, ఈ రిజల్ట్ ఎక్కడ ఉంటుంది? 5 × 1 అంతే. 5 × 1 = 5. సో నెక్స్ట్ ఇటరేషన్లో 5 × 2 = 10. నెక్స్ట్ ఇటరేషన్లో 5 × 3 = సో అట్లా వచ్చిందా? సో ఇప్పుడు 5 ఉంది, బాగానే ఉంది. సో ఇది ఎప్పటికీ 5 అనే ఉంటుంది. నేను ఒక ప్రొసీజర్ రాస్తాను, నేను ఏ పారామీటర్ ఇస్తుందో ఆ టేబుల్ రావాలి. ఎలా? క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ టేబుల్ ప్రొసీజర్ p__ టేబుల్ ఇన్ నంబర్ యాజ్. సో p__ నేను ఆల్రెడీ ఇక్కడ టేబుల్ అనే వేరియబుల్ పెట్టుకునేసుకున్నాను. సో దాన్ని ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా దాన్ని అసైన్ చేసేయచ్చు, లేదంటే దాన్ని తీసేసి డైరెక్ట్ ఇక్కడ p__ పెట్టుకోవచ్చు. సో ఓకే, ఓన్లీ ఇది అర్థమైందా? నేను దానికి అసైన్ చేసేసిన ఏదైతే నేను ఫాస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తానో ఆ నంబర్ ఈ వేరియబుల్కి అసైన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదేమవుతుంది? ప్రొసీజర్ కాబట్టి కంపైల్ అవుతుంది, డేటాబేస్లో కంపైల్ అయింది. నేను ఎగ్జిక్యూట్ చేయాలి. ఎన్ని పారామీటర్స్ ఉంటాయి దానికి? 1 పారామీటర్ ఉంటుంది. నేను 7 పాస్ చేసినాను. 7 టేబుల్ వచ్చిందా లేదో చూసుకుందాం. 7 × 1 = 7, 14, 21 అంతే కదా. 77 టేబుల్, 77, 154, 231, 770. ఏ టేబుల్ వచ్చినా అది ఎగ్జిక్యూట్ అవుతాం. అర్థమైందా? ఇది లాజిక్. సో ఇటరేషన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి? ఇటరేషన్స్ ఆల్రెడీ ఉంటాయి ఈ టేబుల్స్ అన్నీ ఇంట్లో. ఆడ్ నంబర్స్ నేను పెట్టింది ఆడ్ నంబర్స్. ప్రింట్ ఈవెన్ నెంబర్ ఫ్రమ్ 1 to. సో జస్ట్ ప్రింట్ చేసే ముందు వెరిఫై చేసి చేయడం. రైట్ ఏ ప్రొసీజర్ టు ప్రింట్ టేబుల్ టాస్క్ లాగా ఇచ్చినాను. సో నేను రాసిన ఆల్రెడీ రాసేసినాను. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అది టాస్క్ ప్రోగ్రామ్ నేను అలా రాసిన ఇక్కడ. ఇది మీరు ట్రై చేసి తర్వాత చూడండి. మీకు రాకపోతే తర్వాత ఒకసారి చూసి మళ్ళీ మీరే ట్రై చేయండి. ఓకేనా? సీక్వెన్స్ క్రియేట్ చేసినాను, ఐటమ్ ప్రొసీజర్ రాసినాను. ఇంతకుముందు చెప్పాను కదా రైస్ ఎక్సెప్షన్ ఎలా రైస్ చేయాలా. సో నో క్వాంటిటీ రైస్ చేసినాను. అవన్నీ తర్వాత చూడండి. సెకండ్ వైల్ లూప్. సో నేను నంబర్ని ప్రింట్ చేయాలా, ఎలా ప్రింట్ చేస్తున్నాను? ఇది లూప్ 2. వైల్ ట్రూ కండిషన్ ఉంటేనే లోపలికి వెళ్తుంది. వైల్ ట్రూ కండిషన్ అయితేనే, ఆ కండిషన్ ట్రూ అయితేనే లోపలికి వెళ్తుంది. ఫాల్స్ అయిపోయింది అనుకో ఆఫ్టర్ ఎండ్ లూప్ వెళ్ళిపోతుంది అనమాట. సో ట్రూ ఎప్పుడు అవ్వాలా? v__ నంబర్ = అంటే ట్రూ ఎప్పుడు అవ్వదు. = 1 అయితే ట్రూ అవుతుంది. మనం ఏం పెడుతున్నాము? నాకు కావాల్సిన 10 నెంబర్స్ కాబట్టి వైల్ v__ నంబర్ <= 10. అప్పుడు లూప్ లోకి వెళ్ళాలా. dbms_output _line ఏం ప్రింట్ చేయాలి నేను? v__ నంబర్. సో ఇప్పుడు ఇలా ఎగ్జిక్యూట్ చేసేసినాను అనుకో నేను. ఇది ఫాల్స్ ఎప్పుడు అవుతుంది? ఎగ్జిట్ అయ్యేదానికి. ఇది ఫాల్స్ అయితే ఎగ్జిట్ అవుతుంది నార్మల్గా. ఇది ఫాల్స్ అయితే ఎగ్జిట్ అవ్వాలి. ఇది ఫాల్స్ ఎప్పుడు అవుతుంది? సో లోపలికి వచ్చింది. ఇది ఎంత నంబర్? ఇప్పుడు 1 <= 10. ట్రూయే.
ఏంది ఇది కండిషన్ ట్రూ. లోపలికి వచ్చింది ప్రింట్ 1. మళ్ళా ఎండ్ లూప్ అయిపోయింది. పైన నెంబర్ ఎంత ఉంటుంది ఇక్కడ 1 ఉంటుందా 1 ఉంటుంది. ఇప్పుడు ఇది 1 ఉంటుంది, మనం ఇంక్రిమెంట్ చేయలేదు. 1 < 10 ట్రూ ప్రింట్ 1, 1 < 10 ప్రింట్ 1, లేదా 1 < 10 ప్రింట్ 1. ఎన్ని ఇటరేషన్స్ అవుతుందంటే నీ మెమరీ ఫుల్ అయిపోవాలా లేదంటే టైం అవుట్ అయిపోవాలా, అంతే. అది తిరుగుతూనే ఉంటుంది. ఓకేనా? సో ఏం చేయాలో మనం ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఇంక్రిమెంట్ ఎలా చేస్తాము? ఆల్రెడీ v_number +1 దాన్ని తీసుకుని వెళ్ళి v_numberకి అసైన్ చేసుకోవాలి. ఇప్పుడేమవుతుంది 1 ప్రింట్ అవుతుంది. ఇక్కడ v_number 2 అవుతుంది. 2 < 10 ట్రూ ప్రింట్ 2. ఇక్కడ ఏమవుతుంది 3 అవుతుంది. 3 < 10 ట్రూ ప్రింట్ 3. సో ఒక 8 అయ్యింది అనుకో, 8 or 9, 8 < 10 ప్రింట్ 8. ఇది ఏమవుతుంది ఇక్కడ 9 అవుతుంది. 9 < 10 ట్రూ ప్రింట్ 9. ఇక్కడ ఇది 10 అయింది. 10 < కూడా ఉంది కాబట్టి సో అప్పుడు కూడా అది ట్రూవే. ప్రింట్ 10. ఇదేమైంది ఇప్పుడు 11 < 10 అది ఏమవుతుంది? అదే ఫాల్స్. ఇప్పుడు బయట వచ్చేస్తుంది. ఫాల్స్ వచ్చినప్పుడు లూప్ నుంచి బయట వచ్చేస్తుంది, ఎండ్ లూప్. ఓకేనా? ఇది టేబుల్ అనేసి పెట్టుకున్నాను నేను. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ నెంబర్ ఎక్కడో ఉన్నాను, ఎక్కడో వాడలే. ఓకే సార్, లేదంటే దాని పనిలే. 1 to 10. యాక్చువల్గా ఇది ప్రొసీజర్ కాదు. డ్రాప్ ప్రొసీజర్. ఇది డిక్లేర్. చాలా ఇక్కడే చాలు మనకు. ఓకేనా? 1 to 10. 100 రావాలంటే < 100. 1000 కావాలంటే < 1000. ఓకే. ఈవెన్ నెంబర్స్ కావాలంటే ఏం చేయాలా? ఇది ప్రింట్ చేసేటప్పుడు చెక్ చేయాలి. జస్ట్ ప్రింట్ చేసేటప్పుడు చెక్ చేయాలి. ఇఫ్ అని పెట్టి, ఇఫ్ మోడ్ ఆఫ్ లేదా v_number 2 = 0 అయితే దెన్ అప్పుడే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్. ఈ స్టేట్మెంట్ ప్రింట్ డిస్ప్లే చేసేదానికి. అండ్ ఇఫ్ 1000 మధ్యలో అది మనం ఇక్కడ హార్డ్ కోడ్ చేసినాం. అదే పారామీటర్ని తీసుకొని వాడుకోవచ్చు. ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని పారామీటర్స్ రీడ్ చేసుకొని ఇక్కడ దాని ప్లేస్లో అది పెట్టుకోవచ్చు. ఈవెన్ నెంబర్ అంటే అది, ఆడ్ నెంబర్ అంటే ఇది. ఓకే. టేబుల్ కావాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టే టేబుల్. అర్థమైందా? టేబుల్ ఇది. వైల్ లూప్ అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్ ఫర్ లూప్. ఫర్ లూప్కి వేరియబుల్స్ అవసరం లేదు, ఇంక్రిమెంట్ అవసరం లేదు, ఇవన్నీ ఇంకేమలేదు ఇక్కడ చెప్పినట్టు. సో 2, 6, 18 అదే ఎగ్జామ్ చదువుకుంటాను. ఏముండదు దాంట్లో. ఓకే. ఫర్ లూప్ ఫర్ బిగిన్. ఫర్ ఎలా ఉంటుందంటే దీన్ని సింటాక్స్ ఫర్ ఇండెక్సింగ్ వేరియబుల్ ఎనీ వేరియబుల్. ఓకేనా? ఇండెక్సింగ్ వేరియబుల్ స్టార్టింగ్ నంబర్ 2 డాట్స్ అంటే ఏమంటే 2 ఎండ్ నంబర్. ఓకేనా? లూప్ ఎండ్ లూప్. సో ఫర్ ఇండెక్సింగ్ వేరియబుల్ ఇన్
ఫర్ ఇండెక్సింగ్ వేరియబుల్ ఇన్ స్టార్టింగ్ నెంబర్ టు ఎండింగ్ నెంబర్. సో ఇదే ఇంతే సింటాక్స్, నువ్వు ఏం ఇంక్రీజ్ చేయాల్సిన పని లేదు. ఓకేనా. సో ఇండెక్సింగ్ వేరియబుల్లో డిక్లేర్ కూడా చేయాల్సిన పని లేదు. ఓకేనా. స్టార్టింగ్ సో ఏమవుతుంది అంటే ఇది ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది అంటే ఇది ఇండెక్సింగ్ వేరియబుల్ ఐ అనుకుంటే స్టార్టింగ్ నెంబర్ 1 to ఎండింగ్ నెంబర్ 10, లూప్ ఎండ్ లూప్. మధ్యలో ఫస్ట్ ఏమవుతుంది అంటే ఐ వాల్యూ 1 ఉంటుంది, ఆటోమేటిక్గా 1 ఉంటుంది, ఐ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇటరేషన్లో ఐ ఈక్వల్ టు 2, థర్డ్ ఇటరేషన్లో ఐ ఈక్వల్ టు 3, ఫోర్త్ ఇటరేషన్లో ఐ ఈక్వల్ టు 4, ఐ ఈక్వల్ టు 10 దాకా వచ్చి ఆటోమేటిక్గా అదే ఎగ్జిట్ అయిపోతుంది. సో ఫర్ లూప్ ఇండెక్సింగ్ వేరియబుల్ అదే అసైన్ చేసుకుంటుంది, అదే ఇంక్రిమెంట్ చేసుకుంటుంది, అదే ఎగ్జిట్ అయిపోతుంది. మనం ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ అందులో డిస్ప్లే చేస్తే సరిపోతుంది. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ బై ఎక్కడ ఉంటుంది ఆ వాల్యూ అంటే ఐలో ఉంటుంది. ఇది ప్రోగ్రామ్ ఎండ్. సో దాంట్లో లూప్లో అయితే వేరియబుల్ పెట్టుకోవాలా, ఇంక్రిమెంట్ వేరియబుల్ పెట్టుకోవాలా, ఎగ్జిట్ కండిషన్ రాసుకోవాలా. ఫర్ లూప్లో అయినా సరే, నా లూప్లో అయినా సరే, వైల్ లూప్లో అయినా సరే. ఫర్ లూప్కి ఏం అవసరం లేదు. ఫర్ ఐ ఇన్ 1 to 10. ఈ ఐ అనేది ఇండెక్సింగ్ వేరియబుల్. సో దీని రేంజ్ అంటే దాని స్కోప్ ఎక్కడ దాకా ఉంటుంది అంటే ఎండ్ లూప్ దాకా. ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నా సరే అన్ని స్టేట్మెంట్స్కి ఐ యూజ్ చేసుకోవచ్చు. లోపల ఎండ్ లూప్ తర్వాత ఐ వ్యాలిడిటీ ఉండదు, స్కోప్ ఉండదు. సో ఇది ఫస్ట్ ఇటరేషన్లో 1, సెకండ్ ఇటరేషన్లో దాని వాల్యూ 2, థర్డ్ ఇటరేషన్లో దాని వాల్యూ 3, 4, 10. సో ఆటోమేటిక్గా అదే ఇంక్రీజ్ అయిపోతుంది, అదే ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. సో ఎన్ని ఇటరేషన్స్ వస్తాయి 1 to 10. సో ఈ నెంబర్ను సరే పెట్టుకో, అన్నిసార్లు అవుతుంది. ఏ నెంబర్నో పెట్టుకో, అన్ని ఇటరేషన్స్ అయ్యి ఎగ్జిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు నాకు టేబుల్ కావాలనుకో, టేబుల్ కావాలంటే ఆ వేరియబుల్స్ ఏదైనా కావాలంటే నువ్వు వేరియబుల్స్ పెట్టుకోవాలి. డిక్లేర్ అప్పుడు కావాలి వేరియబుల్లో v_ రిజల్ట్ అని పెట్టుకున్నాము. రిజల్ట్ ఎంత నంబరు క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ టేబుల్ ప్రొసీజర్. మనం ఏదైతే పారామీటర్ పాస్ చేస్తామో _ టేబుల్ ఇన్ నంబర్. అంటే ఈ టేబుల్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒక నంబర్ నేను పాస్ చేస్తాను, దానికి సంబంధించిన మన టేబుల్ నాకు కావాలి. ఇప్పుడు రిజల్ట్లో ఏం కావాలి? రిజల్ట్లో టేబుల్ ఎంత ఉంటే ఆ టేబుల్ ఇంటూ 1, టేబుల్ ఇంటూ 2, టేబుల్ ఇంటూ 3, టేబుల్ ఇంటూ 4, టేబుల్ ఇంటూ 5, అట్లా టేబుల్ ఇంటూ ఎన్ని దాకా కావాలి మన టేబుల్స్? 10 టేబుల్స్ సరిపోతుంది, 1 to 10. సో 10 టేబుల్స్ అంటే 10 ఇటరేషన్స్. ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేయాలా అంటే ఇలా ఉండాలి, 10 × 1 = 10 ఇలా ఉండాలి. 10 అనేది ఎక్కడ ఉంటుంది? p_ టేబుల్లో ఉంటుంది. టేబుల్ కాబట్టి 10 అనేది టేబుల్ కాబట్టి p_ టేబుల్లో ఉండాలి. సో నెక్స్ట్ స్టార్ కావాలి కాబట్టి స్పేస్ స్టార్ అన్కాటినేటెడ్. ఓకే. ఐ పైప్ ఆపరేటర్ ఈక్వల్ టు పైప్ ఆపరేటర్ రిజల్ట్ ఎక్కడుంది? రిజల్ట్ v_ రిజల్ట్లో ఉంది. సో ఇది ఆటోమేటిక్గా అదే ఇంక్రీజ్ అయిపోతుంది, అదే ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే. టేబుల్ క్రియేటెడ్. సెవెంటీన్త్ టేబుల్. ఓకేనా? అర్థమైందండి? 17th టేబుల్ అది ఉంటుంది. ఇది కూడా 1 to 10 ఆటోమేటిక్గా డిస్ప్లే ఉంటుంది. సో ఈవెన్ నెంబర్స్ అయితే ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేసేటప్పుడు చెక్ చేస్తున్నాం, ఆడ్ నెంబర్స్ అంటే ప్రింట్ చేసేటప్పుడు చెక్ చేస్తున్నాం. ఫ్యాక్టోరియల్ అంటే ఏంది? 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది? నార్మల్గా
5 into 4 into 3 into 2 into 1 రిజల్ట్ ఎంత వస్తే అంత. దానికోసం ఫ్యాక్టోరియల్. సో లూప్ అంటే మనం నంబర్ ఇచ్చినాం అనుకో 5 ఫ్యాక్టోరియల్ అంటే రేంజెస్ 1 నుంచి 5 వరకు అన్ని మల్టిప్లై చేయాలా. ఎలా చేయాలా? సో ఫ్యాక్ట్ ఒక రిజల్ట్ ఒకటి పెట్టుకున్నాము. ఆ రిజల్ట్లో ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఇనిషియల్గా 1 పెట్టుకున్నాం. ఎందుకు 1 పెట్టుకున్నాము అంటే 0 పెట్టుకున్నాం అనుకో, ఎనీ నెంబర్ ఇంటూ 0 0నే, ఎన్నిసార్లు చేసినా అది 0నే. 1 పెట్టుకోవాలా. సో ఫ్యాక్టోరియల్ 1 into 1 నువ్వు పాస్ చేసినావు అంటే ఫ్యాక్టోరియల్ 1 పాస్ చేస్తే 1 రిజల్ట్. ఓకే, 2 పాస్ చేసినావు అనుకో 2 into 1 2 ఇటరేషన్ అవుతాయి. 3 పాస్ చేసినావు అనుకో ఫస్ట్ ఇటరేషన్లో ఎంత ఉంటుంది? ఇది 1 into 1 ఇందులోకి 1 వెళ్తుంది అనమాట. సెకండ్ ఇటరేషన్లో ఇది ఎంత ఉంటుంది? 2. ఫ్యాక్టోరియల్లో ఏముంటుంది? సరే 1 ఉంటుంది, ఐ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. 1 into 2 2 వచ్చి ఫ్యాక్టోరియల్కి వెళ్తుంది. థర్డ్ ఇటరేషన్లో ఫ్యాక్టోరియల్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. 2 into 3 6. సో తర్వాత ఇటరేషన్ బయట వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇది 6. అర్థమైందా? ఫ్యాక్టోరియల్ EXEC ఎగ్జిక్యూట్ 3 6 5 అంటే 6 into 4 24 24 into 5 120 ఫ్యాక్టోరియల్. సో ఈ మల్టిప్లై చేసి అదే వేరియబుల్లో పెట్టుకుంటాను. అదే వేరియబుల్ ప్రింట్ పెట్టుకొని బయట వచ్చినాక ప్రింట్ చేయాలి. లోపల ప్రింట్ చేసినా అనుకో ప్రతిసారి ప్రింట్ చేస్తుంది. 1 into 1 రిజల్ట్, 1 into 2 2 into 3 3 into 4 అట్లా 6 into 4 అట్లా 24 అలా ప్రింట్ చేస్తూ ఉంటాం. నెస్టెడ్ లూప్. నిన్న నెస్టెడ్ ఇఫ్ కండిషన్ చెప్పినాం కదా. నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అంటే ఏంది? ఇఫ్ కండిషన్ లోపల ఇఫ్ కండిషన్. సో ఇక్కడ కూడా నెస్టెడ్ లూప్ లోపల ఇంకో లూప్. సో ఒక ఇటరేషన్ లూప్ జరిగినప్పుడు ఇక్కడ మల్టిపుల్ ఇటరేషన్స్ చైల్డ్ జరుగుతుంది. సో ఎగ్జాంపుల్లో డిక్లేర్ బిగిన్ ఎండ్. సో v_, పేరెంట్ నంబర్ అనుకుంటే ఇందులో 1 అసైన్ చేస్తాను. v_, చైల్డ్ నంబర్ ఇది కూడా = 1 పెట్టుకుంటే సో ఒక లూప్ పెట్టుకుందాం. లూప్ dbms _ output dot put _ line దేని ప్రింట్ చేస్తున్నాను నేను? పేరెంట్. ఇది పేరెంట్ లూప్ అనుకుంటాం. ఇంక్రిమెంట్ వేరియబుల్ ఉండాలి కదా. = +1 ఇంక్రిమెంట్ లేకుండా ఎండ్ లూప్. ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలా? నేను ఒక 10 ప్రింట్ చేసిన తర్వాత ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ వెన్ కరెంట్ లూప్ = 10 ఎగ్జిట్ అయిపోవాలి. ఇది పేరెంట్ 1 to 10. నేను పేరెంట్ అనేది ప్రింట్ కూడా చేస్తాను. ఏమైంది? పేరెంట్ 1, పేరెంట్ 2, పేరెంట్ 3, పేరెంట్ 4, పేరెంట్ 5. సో ఒక ఇటరేషన్లో మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవుతుంది చైల్డ్లో పెడితే. సో ఎగ్జిట్ ఇవన్నీ. సో ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ అయిన తర్వాత చైల్డ్ లూప్ ఓపెన్ చేస్తా. చైల్డ్ లూప్ ఓపెన్ చేసిన అంటే లూప్ ఎండ్ లూప్ ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఎక్కడ లూప్ స్టార్ట్ అవుతుందో అక్కడే ఆ స్టెప్ దగ్గర ఎండ్ లూప్ అయిపోవాలా. మధ్యలో ఏం చేస్తాను నేను? చైల్డ్ లూప్ నేను ప్రింట్ చేస్తాను. చైల్డ్ లూప్ ఎంత ఇది? చైల్డ్ నంబర్ సేమ్ ఎగ్జిట్. దీన్ని ఎగ్జిట్ చేయించాలా. ఎగ్జిట్ వెన్ = 5 ఇటరేషన్స్ చాలు మనకు. ఎన్నైనా వస్తుంది. ఎగ్జిట్ ఇంక్రిమెంట్ వేరియబుల్ ఖచ్చితంగా ఉండాలి. చైల్డ్ ఇంక్రిమెంట్ వేరియబుల్ +1. సో
సో ఇప్పుడు 1 ఒక్కసారి ఇటరేట్ అయిందనుకో, ఈ లూప్ మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవుతుంది. మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అయ్యేటప్పుడు ఏం చేయాలా, నేను ఇక్కడ 1 పేరెంట్ లూప్లోనే సెట్ చేయాలా, అది ఎందుకు సెట్ చేయాలని చెప్తాను. కోలన్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ అవ్వాలా ప్రతి ఇటరేషన్కి. అది ఎందుకు ఇటరేషన్ స్టార్ట్ అవుతుందో తర్వాత తెలుస్తుంది. సో ఏమవుతుంది, ఇక్కడ పేరెంట్ లూప్ ఫస్ట్ ఇటరేషన్ స్టార్ట్ చేద్దాం. పేరెంట్ 1, వెన్ ఇక్కడ చైల్డ్ మనం నంబర్ ఒకటి సెట్ చేసుకున్నాం. సో ఇక్కడ చైల్డ్ లూప్ ఉంది. ఇక్కడ పేరెంట్ లూప్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సో ఇక్కడ లూప్ లోపల వెళ్ళింది. లూప్ లోపల వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ అయ్యేదాకా అక్కడే ఉంటుంది. అది ఆ లూప్ కరెంట్ లూప్ ఎగ్జిట్ అయ్యేదాకా అక్కడే ఉంటుంది. కరెంట్ లూప్ ఏం చేస్తుంది, ఇప్పుడు చైల్డ్ని ప్రింట్ చేస్తుంది. చైల్డ్ ఎంత అయింది ఇక్కడ 1. సో ఇక్కడ చెక్ చేస్తుంది 5 కాదు. సో ఈ లూపు మళ్ళీ ఇక్కడ ఉంది. ఇది ఇటరేట్ అవుతుంది, 5 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. 5 టైమ్ ఇటరేట్ అయిన తర్వాత బయట వస్తుంది. ఎందుకు 5 టైమ్స్ అంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి బయట వచ్చేసింది. సో ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, ఎగ్జిట్ వెన్ పేరెంట్ ఈక్వల్ టు 10. నో, పేరెంట్ వాల్యూ ఎంత ఉంటుంది, ఇప్పుడు 1 ఉంటుంది. సో పేరెంట్ లూప్ మళ్ళీ ఇక్కడ ఇంక్రిమెంట్ చేసినాము. మళ్ళీ దీని స్టార్టింగ్ లూప్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మళ్ళీ ఇక్కడ పేరెంట్ 2 ప్రింట్ చేస్తున్నాము. ఇక్కడ ఇది కానీ పెట్టలేదు అనుకో, ఒకవేళ ఇది పెట్టలేదంటే చైల్డ్ నెంబర్ ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. ఇది పెట్టకపోతే చైల్డ్ నెంబర్ 5 ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తుంది అంటే VNS నెంబర్ 5 అని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ చెక్ చేస్తుంది, బయట వచ్చేస్తుంది. 1 to 5 ప్రింట్ చేయదు, అది ఓన్లీ 5. ఇది పెట్టకపోతే ఇక్కడ 5 ఆల్రెడీ ఉంటుంది. 5 ఇంకా చెక్ చేయడము, ప్రింట్ చేయడం 5, ఇక్కడ చెక్ చేయడం, బయట వచ్చేయడం. సో కాబట్టి చైల్డ్ లూప్స్ ఏదన్నా ఉంటే దాని వేరియబుల్స్ అక్కడే సెట్ చేసి పెట్టుకోవాలి వాల్యూస్ని, డిఫాల్ట్ వాల్యూ. సో ఇది దాని అవుట్పుట్. ఏమొచ్చింది, పేరెంట్ 1, చైల్డ్ 1 to 5 ఇటరేషన్ జరిగింది. పేరెంట్ 2, చైల్డ్ 5 టైమ్స్ ఇటరేట్ అయ్యింది. పేరెంట్ 3 అట్లా. పేరెంట్ 10, చైల్డ్ మల్టిపుల్ టైమ్స్ 5 టైమ్స్ ఇటరేట్ అయ్యింది. సో ఇది నెస్టెడ్ లూప్, ఒక లూప్ లోపల ఇంకో లూప్. సో పేరెంట్ ఒక లూప్ తిరిగితే చైల్డ్ ఎన్ని లూప్స్ తిరగాలో మనం సెట్ చేసి పెట్టుకుంటాం. సో ఇంకా వైల్ లూప్ కూడా సేమే, వైల్ లూప్ సేమే. అర్థమైందా ఇది గౌతమ్, నాగా, అశోక్? అర్థమైంది సార్, అర్థమైందండి. ఓకే. సో వైల్ లూప్ ఇంకేం చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ లోపల ఈ కండిషన్ పైన పెడితే సరిపోతుంది అంతే. అదే ఫర్ లూప్ బిగిన్ ఎండ్ లోపల ఫర్ I in 1 to 10 లూప్ ఎన్ లూప్. ఇది ఏం ప్రింట్ చేయాలి, ఇక్కడ DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. ఇది ఏ లూప్, ఇది పేరెంట్ లూప్ కన్కాటినేట్ విత్ I. పేరెంట్ లూప్ కన్కాటినేట్ విత్ I. ఏమొచ్చింది ఇక్కడ పేరెంట్ 1 2 3 4 10. సో ఒక్కొక్క లూప్లో మళ్ళీ నేను చైల్డ్ లూప్ పెట్టుకోవాలి. ప్రింట్ చేసిన తర్వాత నేను చేస్తాను వల్ల ఇంకో ఫర్ లూప్ పెట్టుకుంటాను. ఫర్ ఈసారి ఇండెక్సింగ్ వేరియబుల్ I మాత్రం వాడకూడదు, ఇంకేదన్నా వాడుకోవచ్చు. I తప్ప. ఎందుకు, I స్కోప్ ఇక్కడ ఇంకా ఉంది, ఎండ్ లూప్ వరకు ఉంది కాబట్టి ఫర్ I తప్ప ఇంకేదన్నా వాడుకోవచ్చు. ఫర్ j in 1 to 5 లూప్ ఎండ్. అర్థమైందా? ఇక్కడ I తప్ప ఇంకేదన్నా వాడుకోవచ్చు. I ఆల్రెడీ పేరెంట్ లూప్ ఉంది, ఇండెక్సింగ్ వేరియబుల్. ఒకవేళ నువ్వు అవుట్ సైడ్ ఆఫ్ ఎండ్ లూప్ ఇక్కడ వాడగలనుకుంటే అప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు ఫర్ I in. అర్థమవుతుంది? ఆ స్కోప్ ఎండ్ అవ్వనంత వరకు ఆ సేమ్ వేరియబుల్ వాడకూడదు, వేరేది ఏదైనా వాడుకోవచ్చు. J వాడుకోవచ్చు, K పెట్టుకోవచ్చు, ఇంకేదన్నా సరే పెద్ద నేమ్ పెట్టుకోవచ్చు. ఇండెక్స్ ఏదైనా పెట్టుకో, ఇండెక్సింగ్ ఏదో సంథింగ్ J. ఇదేంటిది చైల్డ్ లూప్ J అంతే. ఫర్ J ఇన్ ఇదొక లూప్. సో ఇప్పుడు పేరెంట్ 1 లూప్ I 1 ఇచ్చింది అనుకో, 1
ఇది ఇనిటరేట్ అవుతుంది, 5 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ 2 అయిందనుకో, ఇది ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది? 5 టైమ్స్ అవుతుంది. అర్థమైందా? సో నాకు ఇలాగొద్దు. పేరెంట్ లూప్ 1 ఉంది అనుకో 1 to 5, పేరెంట్ లూప్ 2 ఉంది అనుకో 2 to 5, పేరెంట్ లూప్ 3 ఉంది అనుకో 3 to 5. అలా రావాలంటే ఏం చేయాలా? ఈ 1 ప్లేస్లో ఐ పెట్టాలి. అప్పుడు ఐ 10 ఉంటుంది, 10 to 5 అనేది వస్తుంది. సో అది ఓకే, ఐ పెట్టుకోవాలి. అప్పుడు ఇక్కడ 10 పెట్టుకో, ఇక్కడ 5 పెట్టుకున్నాం, వస్తుంది అది కూడా. సో పేరెంట్ లూప్ 1 ఉంటే 1 to 10, పేరెంట్ లూప్ 2 ఉంది అనుకో ఐ వాల్యూ ఎంత ఉంటుంది? 2 to 10 అనేసి, అంటే 2 to 10 టైమ్స్ ఇది ఇటరేట్ అవుతుంది. పేరెంట్ లూప్ 5 ఉంది అనుకో 5 to 10, ఇది ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది. సో పేరెంట్ లూప్ 1 చైల్డ్ లూప్ ఎక్కడ స్టార్ట్ అయింది? 1 to 10. పేరెంట్ లూప్ 2 చైల్డ్ లూప్ ఎక్కడ స్టార్ట్ అయింది? 2 to 10. పేరెంట్ లూప్ 3 చైల్డ్ లూప్ ఎక్కడ స్టార్ట్ అయింది? 3 to 10. సో అట్లా ఏ వాల్యూ పెట్టుకుంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది పెట్టలేదు. ఓకే, ఇక్కడ చేస్తుంది. అవి మళ్ళీ ఎండ్ లూప్ తర్వాత కావాలంటే అవి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇండెక్సింగ్ ఎండ్ లూప్ లోపల పెట్టకూడదు. టాస్క్ డిస్ప్లే 3 multiple numbers ఫ్రమ్ 3 multiples అంటే ఏంది? మనం ఈవెన్ నెంబర్ అంటే ఏంది? 2తో డివైడ్ చేసినాము, 3 multiple అంటే 3తో డివైడ్ చేస్తాం అంతే. 3, 6, 9, 12. 5 ఫ్యాక్టోరియల్ బై యూజింగ్ ఆల్ లూప్స్, అన్ని లూప్స్ యూజ్ చేసి 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏ ఫ్యాక్టోరియల్ అయితే డిస్ప్లే ఫ్యాక్టోరియల్ నెంబర్ ఆఫ్ ఎన్, ఏ నెంబర్ పాస్ చేస్తే ఆ నెంబర్. డిస్ప్లే టేబుల్స్ ఫ్రమ్ 2 to n బై యూజింగ్ లూప్. 2 నుంచి మనం ఏ నెంబర్ ఇచ్చామంటే ఆ నెంబర్, అంటే 2 to 10 అన్నా అనుకో 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్, 6 టేబుల్ అలా వచ్చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది 2 to 20. టేబుల్ 2 నుంచి 20 టేబుల్లో, కానీ ఇక్కడ పారామీటర్ నుంచి తీసుకోవాలి. 20 అన్నది ఇక్కడ ఫిక్స్ చేసినాము, ఇది పారామీటర్ నుంచి తీసుకోవాలి. మనం ఏ పారామీటర్ పాస్ చేస్తే అన్ని టేబుల్స్ రావాలా. ఓన్లీ 1 లూప్ కాదు, 3 లూప్స్తోనూ. ఇది ఇక్కడ ఉంది ఆల్రెడీ. వేరే లూప్స్ యూజ్ చేసి ట్రై చేయండి, ఓకేనా? లూప్, వైల్ లూప్, సమ్ ఆఫ్ డిజిట్స్, సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే నంబర్ పాస్ చేసినామంటే సో ఆ నంబర్లో ఉన్నా ఏదైనా నెంబర్ పాస్ చేస్తే 1 + 2 + 3 ఎన్ని నెంబర్స్ పాస్ చేసి, కంటిన్యూస్ నెంబర్స్ కాదు ఇది, ఓకేనా? ఏ నెంబర్ పాస్ చేసినా సరే ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ సమ్ చేసి డిస్ప్లే చేయాలి. ఎలా చేసినాం అనేది ఒకసారి ట్రైన్ దీన్ని చదవండి, అర్థం కాకపోతే అడగండి, ఓకేనా? అన్నీ నేను చెప్తుంటే ఈజీగానే ఉంటాయి. ప్యాలిండ్రోమ్ అంటే తెలుసా? ప్యాలిండ్రోమ్. ఓకే, సరే చెప్తాను, నేను చెప్పేస్తాను. సో ఇక్కడ ఉంది. సో నంబర్ డెసిమల్ నంబర్స్, మనం అన్ని డెసిమల్ నంబర్స్ డివైడెడ్ బై 10తో చేసి రిమైండర్ రీడ్ చేయడం, రిమైండర్ రీడ్ చేసుకుంటే వెళ్ళాలి. సో ఏదైనా నంబర్, ఇప్పుడు నా నంబర్ ఇదనుకో 3456, 3456ని ఏం చేయాలంటే రిమైండర్ కనుక్కోవాలి. 10తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో దాన్ని వల్ల 10తో డివైడ్ చేయాలి. 10తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 345 వస్తుంది. సో మళ్ళీ నాకు 5 కావాలంటే ఏం చేయాలా? మళ్ళీ సేమ్ రిపీటెడ్గా 345 డివైడెడ్ బై 10 రిమైండర్ కనుక్కోవాలి. రిమైండర్ కనుక్కుంటే ఎంత వస్తుంది?
5 వస్తుంది. సో ఈ సేమ్ నెంబర్ నేను 10తో డివైడ్ చేయాలి. సో 34 వస్తుంది. సో 6 + 5. సో తర్వాత 34 ఉంటుంది డివైడ్ చేస్తే. 34ని మళ్ళీ 10తో డివైడ్ చేయాలి. ఎందుకు 10తోనే డివైడ్ చేయాలా? మనం డెసిమల్ నంబర్స్ మనవి డెసిమల్ నంబర్స్, బైనరీ నంబర్స్ మనం యూజ్ చేసినవన్నీ డెసిమల్ నంబర్స్. సో మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి? డెసిమల్, హెక్సాడెసిమల్, ఆక్టల్, బైనరీ. సో మనం యూజ్ చేసేది డెసిమల్ నంబర్. డెసిమల్ నంబర్ అంటే ఏంటి? అన్ని 10 డివైడ్ అవుతుంటాయి అన్నమాట. సో ఇంటూ 10 అలా 34ని 10తో డివైడ్ చేస్తాము. రిమైండర్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. 34 / 4 ఈసారి 3. ఆల్రెడీ మనం 6 + 5 ఒక వేరియబుల్లో పెట్టుకుంటాము. దానికి 4 యాడ్ చేస్తాం. సో 15 వచ్చింది. సో తర్వాత 3ని 10తో డివైడ్ చేసి రిమైండర్ కనుక్కుంటే ఎంత వస్తుంది? 3. ఈసారి 3ని 10తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. ఈ 0 వచ్చిందంటే ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్. ఆ నంబర్ 0 అయిపోయిందంటే ఇంకేం చేయాల్సిన పని లేదు. సో ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్. సో అలాగా ఇక్కడ ఇటరేషన్ ఏం చేసుకున్నాం? రిమైండర్ కనుక్కున్నాం. ఒక నంబర్ మనం పాస్ చేసిన నంబర్ని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేసుకున్నాం. ఎందుకు వేరియబుల్ డివైడ్ చేసుకున్నాం అంటే మనం ఇన్ పారామీటర్ని మళ్ళీ రీఅసైన్ చేయలేము కాబట్టి ఒక వేరియబుల్కి మనం అసైన్ చేసి పెట్టుకున్నాం. సో ఇక్కడ లూప్ లోపల చెక్ చేసిన ఎగ్జిట్ వెన్ మనం అంటే వాల్యూ అది 0 అయిందా? 0 అయిపోతే ఎగ్జిట్ అయిపో. సో రిమైండర్ కనుక్కుంటున్నాము. రిమైండర్ ఎలా కనుక్కున్నాము? ఎగ్జిట్ కాకపోతే రిమైండర్ అంటే వాల్యూ ఉంది అని. ఓకే, ఆ నెంబర్ని 10తో డివైడ్ చేసి రిమైండర్ పెట్టుకున్నాం. సమ్ ఆఫ్ డిజిట్స్ ఆల్రెడీ 0 ఉంది ఫస్ట్ ఇటరేషన్లో. సో అది సమ్ ఆఫ్ డిజిట్ 0 ప్లస్ రిమైండర్ ఎంత ఉంచుంటే అంత 4 వచ్చింటే 4 ప్లస్. సో అదే మొత్తం ఎక్కడ పెట్టినాము? 4. ఇది నెక్స్ట్ ఇటరేషన్లో 4+ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో 4 + 3 ఉంటే 7+ అవుతుంది. సో అది సో నంబర్ని ఏం చేసినాము? 10తో డివైడ్ చేసినాం. సో మళ్ళీ ఇది సేమ్ ఇటరేషన్. సమ్ ఆఫ్ డిజిట్ ఎక్సిసి స్పేస్ ఎంత? అది అవుట్పుట్ 24 15 + 9 24. అవుట్పుట్ ఎంత? 24. నెక్స్ట్ సో ఇది అంతే. ఫస్ట్ ఇది చూసుకోండి. మనకు ఫర్ లూప్లో ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? 1 to 5 ప్రింట్ చేయాలంటే, రివర్స్లో ప్రింట్ చేయాలంటే రివర్స్ అనే కీవర్డ్ ఒకటి పెట్టాలి ఇక్కడ. రివర్స్ 1 to 5, అంతేగాని 5.1 పెట్టకూడదు. రివర్స్ అంటే ఏమవుతుందంటే ఇలా వస్తుంది. 5 నుంచి 5 4 3 2 1 అలా వస్తుంది. 5 4 3 2 1 రివర్స్లో ప్రింట్ చేయాలంటే రివర్స్ అని పెట్టాలి. ఫర్ లూప్లో మాకు ఆప్షన్ ఉంటుంది రివర్స్ 1 to 5 5 to 1 అన్నది. సో ప్యాలిండ్రోమ్ అంటే ఏంటంటే, సో మేడం అనేది ప్యాలిండ్రోమ్. మేడమ్ ఎందుకు ప్యాలిండ్రోమ్ అంటే రివర్స్ చేసినా సరే అది మేడమే. ఏదైనా సరే రివర్స్ చేసినా సేమ్ ఉందనుకో అది ప్యాలిండ్రోమ్, సేమ్ లేకపోతే అది ప్యాలిండ్రోమ్ కాదు. మేడమ్ ఇంకా ఏమేమి ఉన్నాయి? చాలా ఉంటాయి. ఏదో మేడం అనేది ప్యాలిండ్రోమ్, అది పెట్టుకోండి. రైట్ ప్రొసీజర్ టు చెక్ ద స్ట్రింగ్ ఈజ్ ప్యాలిండ్రోమ్ ఆర్ నాట్. ఏం చేయాలా? స్ట్రింగ్ ప్యాలిండ్రోమా కాదని అనుకోవాలంటే నేమ్ని రివర్స్ చేయాలా. మనం ఎంటర్ చేసిన నేమ్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసి అంటే మనం ముందు పాస్ చేసిన వాల్యూ, రివర్స్ చేసిన వాల్యూ రెండు సేమ్ ఉంటే ప్యాలిండ్రోమ్, లేదనుకో నాట్ ప్యాలిండ్రోమ్. అర్థమైందా? ప్యాలిండ్రోమ్ అంటే ఫస్ట్ తెలియాలి మనకు. రివర్స్ చేసినా సేమ్ ఉంటే దాన్ని ప్యాలిండ్రోమ్ అంటారు. ఓకేనా? మేడం ఏబిఏ ఇది ప్యాలిండ్రోమ్. ఎందుకు రివర్స్ చేసినా కూడా ఏబిఏనే అవుతుంది. అదే స్కై అనుకో, స్కై ఏమవుతుంది? ఇది వైకేఎస్, ప్యాలిండ్రోమ్ కాదు. సో ఫస్ట్ మనం ఇచ్చిన వాల్యూస్ ఎవరు
ఓకే ఓకే మలయాళం అవునవును మలయాళం కూడా రివర్స్ చేస్తే అదే వస్తుంది. ఓకేనా. తెలుగులో వికట కవి అనేసి ఉంటుంది. వికట కవి రివర్స్ చేసినా వికట కవి మలయాళం. ఓకేనా. అట్లా ఫస్ట్ ఏం చేయాలా, రివర్స్ చేసుకోవాలా. సో రివర్స్ ఎలా చేస్తామో, ఒక వర్డ్ని రివర్స్ ఎలా చేస్తాం ఫస్ట్ అది చూసుకుందాం. ఏదొకటి మలయాళం కరెక్టే కదా, మలయాళం. సో దీన్ని రివర్స్ చేయాలి అంటే ఏం చేయాలా, ఫస్ట్ లాస్ట్ క్యారెక్టర్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ ఏం చేయాలా, ఇంకో క్యారెక్టర్ని తీసుకొచ్చి దీన్ని పెట్టాలి. సో తర్వాత ఈ క్యారెక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ చేస్తూ ఉండాలి. ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా తీసుకొస్తాము, సబ్ స్ట్రింగ్ యూజ్ చేసి తీసుకొని వస్తాం. సో ఇప్పుడు నాకు మలయాళంలో సెలెక్ట్ సబ్ఎస్టిఆర్ ఆఫ్ మలయాళం ఎక్కడి నుంచి తీసుకురావాలా, నేను రైట్ నుంచి ఫస్ట్ అన్నపోయినా ఓకే. సో మనకు లూప్లో రివర్స్ లూప్లో ఉంటుంది కాబట్టి ఎన్ని స్ట్రింగ్ ఉంటుందో అన్ని స్ట్రింగ్ అనుకుంటే అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 నుంచి 1 క్యారెక్టర్ ఫ్రమ్ జియో ఏమొచ్చింది, ఎం వచ్చింది. ఆ ఎమ్ని మళ్ళీ కన్కాటినేట్ విత్ 8, తర్వాత 7 కన్కాటినేట్ చేసుకుంటూ ఉంటాం. చేసుకున్నప్పుడు సో కోడ్ చూస్తే ఈజీగా వస్తుంది. సో ఏం చేసినాం, రివర్స్లో 1 to మనం ఇచ్చిన పాస్ చేసిన నేమ్ లెంత్ కనుక్కున్నాం, ఎంత ఉంటుందో లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ అది 9 కదా, 1 to 9. రివర్స్ అంటే ఏమవుతుంది, 9 8 5 4 7 5 4 3 అట్లా వస్తుంటుంది. ఏం చేసుకున్నాము, రివర్స్ స్ట్రింగ్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాము, అందులోకి కన్కాటినేట్ చేసుకున్నాము. ఏమైంది, ఫస్ట్ ఏమో నల్ ఉంది, అది ఇక్కడ ఏమవుతుంది సబ్ స్ట్రింగ్ ఆఫ్ మలయాళము 9,1. 9,1 అంటే ఏమొచ్చింది, ఎం వచ్చింది. సో ఇందులోకి ఏమొచ్చింది, ఎం. ఆల్రెడీ ఎం ఉంది, కన్కాటినేట్ విత్ ఏ. ఓకేనా, ఎంఏ అట్లా రివర్స్ అవుతూ ఉంటుంది. రివర్స్ అయింది ఎక్కడ ఉంటుంది, v_రిజల్ట్లో ఉంటుంది. మనం పాస్ చేసిందేమో p_నేమ్లో ఉంటుంది. ఇప్పుడు చెక్ చేస్తున్నాం, p_నేమ్ ఈక్వల్ టు v_రివర్స్. సేమ్ అయితేనేమో ప్యాలిండ్రోమ్, ఎల్స్ అయితే నాట్ ప్యాలిండ్రోమ్. ఏం పాస్ చేయాలి ఇక్కడ, మలయాళం ఏంటది, ప్యాలిండ్రోమ్. మేడం అంటే ఇది రవి, నాట్ ప్యాలిండ్రోమ్. ఏబిసి నాట్ ప్యాలిండ్రోమ్. ఏబిఏ అంటే ప్యాలిండ్రోమ్. సింపుల్గా సో ఆ స్ట్రింగ్ని రివర్స్లో ప్రింట్ చేస్తాం. వాడు ఒకవేళ రివర్స్ కొరీ రాయమన్నాడు అనుకో, రివర్స్ రాసేదానికి ప్రొసీజర్ రాయమన్నాడు అనుకో, ఏం చేస్తాము, సింపుల్. ఏదైనా నేమ్ని రివర్స్ చేసేదానికి ప్రొసీజర్ రాయమన్నాడు, ఏం చేయాలా, బిగిన్ రీప్లేస్ ప్రొసీజర్ రివర్స్ స్ట్రింగ్ ప్రొసీజర్. ఏదో ఒక స్ట్రింగ్ పాస్ చేయాలి కదా, p_నేమ్ ఇన్ varchar 2 యాజ్ బిగిన్ ఎండ్. రివర్స్ చేయాలంటే ఎన్ని ఇండిటేషన్స్ కావాలా, ఫర్ ఐ ఇన్ 1 to లెంత్ ఆఫ్ వాడు పాస్ చేసిన నేమ్ అన్నీ కావాలి. సో ఇది లూప్ ఎండ్ లూప్. సో ఇదేమవుతుంది 1 to 5 1 to 4. సో దీన్ని నేను ఏం చేస్తానంటే రివర్స్, నాకు రివర్స్ కావాలి కాబట్టి రివర్స్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక రిజల్ట్ v_రిజల్ట్
రివర్స్ నేమ్ క్యారెక్టర్ ఆఫ్ ఒక 50 ఏ నేమ్ అన్నా ఇవ్వను 50. ఏం చేయాలి నేను ఇందులోకి అదే వాల్యూని కన్కాటినేట్ చేసి ఏంటంటే పాత వాల్యూ ఏముంటుందో దాన్ని మళ్ళీ కొత్తగా నేను కన్కాటినేట్ చేస్తున్నాను అనమాట. ఏం చేయాలా సబ్ఎస్టిఆర్ ఆఫ్ ఎక్కడ ఉంటుంది అది p__ నేమ్లో ఉంటుంది. సబ్ఎస్టిఆర్ ఆఫ్ ఈ నేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా ఐ నుంచి స్టార్ట్ చేసి ఒక క్యారెక్టర్ సరిపోతుంది. అంటే ఏంటి 5 అయితే 5,1 4,1 రివర్స్. సో లాస్ట్లో వచ్చి ప్రింట్ చేసి BMS _ రివర్స్ నేమ్. సరే నేమ్ ఏంటి ఎక్కడ ఉంటుంది p__ నేమ్లో ఉంటుంది. మళ్ళీ కన్కాటినేట్ రివర్స్ నేమ్ అనే మెసేజ్ ఎక్కడ ఉంటుంది అది v__ రిజల్ట్లో ఉంటుంది. EXEC ఓకే అంతేనా రివర్స్. ఇంతకుముందు ప్రోగ్రామ్ ఏం చేసినాము జస్ట్ చెక్ చేసినాం రెండు సేమా శివ ఓకేనా. సో ఇదేంటిది రైట్ ప్రొసీజర్ టు రివర్స్ స్ట్రింగ్. రైట్ ప్రొసీజర్ ఎప్పుడన్నా ఇంటర్వ్యూలో అడిగితే రాయాల టు రివర్స్ స్ట్రింగ్. ఫస్ట్ రివర్స్ చేసేది నేర్చుకున్నాక మళ్ళీ ప్యాలెండ్రో అంతే. ప్యాలెండ్రో అంటే మళ్ళీ చెక్ చేయడం అంతే. పాస్ చేసిన వాల్యూ రివర్స్ చేసిన వాల్యూ సేమ్ ఉంటే ప్యాలెండ్రో. ఒక టాస్క్ ఒకటి ఉంది రైట్ రివర్సెస్ వితౌట్ యూజింగ్ ఫర్ లూప్ యూజ్ చేయకుండా రివర్స్ చేయండి. ఓకేనా ఫర్ లూప్ యూజ్ చేయకుండా రివర్స్ చేసి ట్రై చేయండి. సరే ఓకే.